తొందరగా రా. వస్తున్నానయ్యా. రమ్మంటుంటే నిన్న సాయంత్రం వాళ్ళిద్దరూ పాడిన పాట ఇంకా నా చెవుల్లో మారుమరుగుతుంది. నీకు వినిపిస్తోందా? లేదు, కనిపిస్తుందా చూడు. వాళ్ళు రాత్రంతా అలాగే పాడుతున్నట్టున్నారయ్యా. నందని नमस्कार. నమస్కారం. आप कल शाम से अभी तक यही गा रहे हैं? రంగా ఏమయ్యా? నేను వెళ్ళి పూజారిని వాళ్ళు కలిసి మన వస్తాను. తెలుగు వాళ్ళే. నువ్వు ఈలోగా సామాన్లు విసర్ది. అలాగే అన్నయ్య. అయితే మీరు తెలుగువారన్నమాట. తెలుగే అవునండి. మాట్లాడారు కదయ్యా. ఛ, ఎవరు విజయనగరం. వారు? మా అన్నగారు శ్రీరంగం శ్రీనివాసాచార్యులు. నా పేరు రంగా. నా పేరు సుబ్బలక్ష్మి అండి. మీరిక్కడ? మా తండ్రి గారు పోతే అస్థికులు నిమజ్జనం చేయడానికి వచ్చాం. అలాగా. మాది హైదరాబాద్ అండి. నేను మా ఆవిడ తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడికి వచ్చాం. ఉమ్. అవును, మీరు తెలుగువారు అయ్యండి హిందుస్థానీ సంగీతాన్ని ఇంత అద్భుతంగా ఎలా పాడగలుగుతున్నారు? మేము విజయనగరంలో కర్ణాటక సంగీతం నేర్చుకున్నాం. ఆ, శాస్త్రీయ సంగీతంలో డిగ్రీలు కూడా తీసుకున్నాం. ఆ, మా అన్నగారు ఇవ్వండి. హిందుస్థానీ సంగీతం మీద ఉన్న మక్కువతో ఉస్తాద్ అలీ ఖాన్ దగ్గర 2 ఏళ్ల పాటు హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నారు. ఓహో. చూస్తుంటే మీరు సంగీతాభిమానంలో ఉన్నారే. మా ఆయన మామూలు అభిమాని కాదండి, వీరాభిమాని. ఎక్కడైనా సంగీతం అంటే చెవులు కోసుకుంటారు, ఈయన ముక్కునోరు కూడా కోసుకుంటారండి. దాని మాటకేం గాని నాకు సంగీతం అన్నా సంగీత కళాకారులన్నా చాలా గౌరవం. అవునండి. ఏదో మీ బోటి వాళ్ళు తప్ప ఈ రోజుల్లో శాస్త్రీయ సంగీతాన్ని ఆదరించి అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. ఇప్పుడంతా పాప్ అని ర్యాప్ అని. మాకు సరస్వతి కటాక్షం అయితే దొరికింది కానీ లక్ష్మీ కటాక్షమే ఇంకా లభించలేదు. లేదండి, ఎప్పటికైనా సవత్తల్లి కన్నతల్లి సాట వస్తుందో చెప్పండి. ఏనాటికైనా ఆయన నిత్యం చేసే స్వరాభిషేకమే మళ్ళీ శాస్త్రీయ సంగీతానికి శుక్లపక్షం వస్తుందని మా అన్నయ్య ప్రగాఢ నమ్మకం. స్వామి విఘ్నేశ్వర అమ్మా 99 బాబాయ్ ఇదిగో చెప్ప చూడు బాబు, పొద్దున సుప్రభాత నుంచి ఇప్పటిదాకా ఊళ్ళో గుళ్ళన్నీ తిరిగావు. చెప్పలతో ఈ బుట్టంతా నిండిపోయింది. ఆ బొట్లతో నీ మొహంతా మూసుకుపోయింది. ఇంకా ఎన్ని గుళ్ళు తిరగాలని మొక్కుకున్నావు బాబు? అయిపోయింది బాబాయ్, నా లక్ష్యానికి దగ్గరగా వచ్చేసాను. పోదాం పద. శ్రీమన్మనోహర సురాగిణి దివ్యమూర్తే గంధర్వ కిన్నెర సురాచిత గీత కీర్తే సామాది మంత్ర పరివేష్టిత శుభ్రదీప్తే శ్రీరాగసేవ్య చరణే తవ సుప్రభాతం. ఇన్ని గుళ్ళు తిప్పుతామని తెలిస్తే ట్యాంక్ ఫుల్ చేయించావండిగా. ఇదే ఆఖరి దేవాలయం బాబాయ్. ఆ గుళ్ళో ఉండేది రాజదేవుళ్ళు కాదు, రాగమూర్తులు. శ్రీరంగం సోదరులుండే శ్రీనిలయం. అరే చెప్పావు కదే, ఈ రోజున సినీ సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న రారాజులయ్యా వాళ్ళు. వాళ్ళని ప్రాధాన్యపడి ప్లేబ్యాక్ సింగర్ గా ఆశీర్వాదం పొందాలనే ఇవాళ ముహూర్తం పెట్టుకున్నా. అలాగా ఆ వదిన ఈరోజు కొత్త పిక్చర్ రికార్డింగ్ ముహూర్తం. ఆశీర్వదించు. అంత పెద్ద దేవుడే ఆశీర్వదించాడు కదయ్యా. మా ఇంటి దేవుడు శ్రీనివాసుడు భార్య ఈ పద్మావతమ్మ కూడా ఆశీర్వదించాలిగా. శుభమస్తు. సాయిబాబు గారు తాగండి బాబు. మీరేనా తాగండి. తాగండమ్మా. అంతా మీ పెద్దమ్మే చూసుకుంటుందిరా. రా, మళ్ళీ పేచీలా? బొమ్మపాలు తాగమంటే వద్దని మా రాయిస్తున్నారమ్మా. ఏరా మరి పచ్చి వాసన కొడుతున్నాయి పెద్దమ్మ. ఉమ్, అవును పెద్దమ్మ, వాంతి కూడా వస్తుంది బ్యాగ్. వస్తుంది వస్తుంది. అమ్మయ్య, పెద్దమ్మ తాగేస్తుందిరా. నేనే తాగుతాను. పదండి. ఆహా, మంచి శకునం. నా భవిష్యత్తుకు తలుపులు తెచ్చుకుంటున్నాయి. ఎంత అదృష్టం. చందు, నీ పూజ ఫలించిందయ్యా. నమస్కారం అమ్మా. ఎవరు బాబు? అయ్యగారిని కలవాలని వచ్చాను. ఆ, వారి దగ్గర పాట పాడే అవకాశం కోసం ఉమ్. వారిని ప్రాధేయపడదామని. అయ్యో, వాళ్ళిద్దరూ ఇప్పుడే రికార్డింగ్ థియేటర్కి వెళ్ళారు. ఆ. ఇవాళ కొత్త సినిమా ముహూర్తం. ఇదిగో పొద్దు నుంచి గుర్తున్నావు. ఈ ప్రసాదం దక్షిణ తీసుకెళ్ళు. అయ్యో, నేను ముష్టివాడి కదా సార్, ఆ. వర్ధమాన గాయకుడిని. వృద్ధి చెందిన తర్వాత వద్దుగాన్న ఆయన వర్ధమా అనమాట. ఎందుకయ్యా మాకు నువ్వు? ఏమిటి ఇక్కడే కూర్చున్నావు? వాళ్ళు కలవలేదా? అసలు వాళ్ళ దర్శనమే గాందే. నువ్వేంటి ఆఫీస్ డుమ్మా కొట్టేసావా? లేదు, నీ నోటి వెంట శుభవార్త విని అది మోసుకుంటూ వెళ్లి మీ అమ్మగారిని కలిసి డ్యూయట్ పాడదామని సెలవు పెట్టి. ఏంటి డ్యూయెట్ అంటున్నావు? నువ్వు కూడా వర్ధమానంగా ఆయనవా? లేదండి, వృద్ధగాయని. ఇక్కడ వణుకు పాటలకు తావులేదు. ముందు ఈ జాగా ఖాళీ చేయండి. అసలు మీరు ఎవరు సార్? నేనా?
ఈ చిత్రానికి నిర్మాతనే కథకుని దర్శకుని నేనే. సార్ ఆ, ఒక్క అవకాశం ఇప్పించండి సార్. అక్కర్లేదు. మాకు ముంబై నుంచి విదేశీ కంటాలు చాలా ఉన్నాయి. స్వదేశీ కంటాలు అక్కర్లేదు, దయచేయండి. మీరు స్వదేశీ విదేశీ అండి? పరదేశీ. స్వదేశీ అండి, పరదేశీలకు బానిసయ్యారు. మా ఆంధ్రుల కర్మ సార్. నమస్కారం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మర. వాకిట్లో ముగ్గు పెట్టకుండా ఎక్కడ చచ్చినట్టు? లక్ష్మి, లక్ష్మి! మాకు హారతీయ సిద్ధమైతిరా ఇస్తా ఇస్తా. శ్రీమతి పొద్దుటే ఈ కృష్ణుడి వేషం ఏమిటి? ఈ భాష ఏమిటి? పరిత్రాణాయ వాకిటి ముందు ముగ్గు పెట్టకుండా పరిత్రాణయ సాధులు. చాప్ తెరిచే టైం అని తెలుసుగా? క్రోధమేలా ఈ వేణువు అందుకొనుడు మేము మృగ్గు పెట్టదముగాక. ఏడ్చెలేమ్మా సాత్ కృష్ణుడి చేత ముగ్గులు బొగ్గులు వేపిస్తున్నాడు మా బావ. ఏం లేదు రంగయ్యన్న, ఆ. రేపు కృష్ణాష్టమి కదా. దండాలు పెట్టే బాబు. మనం వేసే వీధి నాటకంలో ఆ. కృష్ణుడి పాత్రలో ఇప్పటి నుంచే జీవిద్దాం అనుకుంటే ఆ. ఏది ఆయన సహకరిస్తేనే కదా. ఏమిటే సహకరించేది? అప్పటికప్పుడు వేషం చెల్లెమ్మ కట్టి ముగ్గు చెప్ప, వస్తా. రంగస్థలం మీదకి వెడితే ఆ పాత్ర రక్తి కట్టొద్దు. ఏడ్చినట్టుంది. ఇంతకీ నేను ఆ నాటకంలో అర్జున వేషం కడుతున్నానా లేదా? వేషం వేయటానికి అర్హత ఉండద్దు. ఆ? ఏ నాకేం తక్కువ? చిన్నప్పుడు నాకు చదువు నేర్పిన తెలుగు మాస్టర్ పుణ్యమా అని యాసలేని భాష మాట్లాడుతున్నా. పైగా సంగీతంలోనూ నాట్యంలోనూ ప్రవేశం కూడా ఉన్నది. మేమా అర్జునుడు వేషం వేయటంలో తప్పేమున్నది? అన్నీ ఉన్నా నీకు ఒకటే తక్కువ. ఆ ఏమా తక్కువ? ఓర్పయ్యా, మొన్న నువ్వు మా రిహార్సల్స్ చూడటానికి వచ్చి ఆ కర్ణుడు పద్యం పాడుతుంటే శృతి తప్పాడని వాడి మతి తప్పేలా కొడతావా? కొడతానా కొయ్యకు ఊరేస్తానా? రేపు అపశృతిలో పాడితే ఈ కృష్ణుడు కూడా అదే గతి. వెళ్ళ చాయ్ పట్రా. ఫ్యాను ఏం చేత? పెద్దయిన మీకు హోమియోపతి మందించినప్పుడు కాఫీ టీలు తాగొద్దన్నారా? అందుకు మీకు మేమిప్పుడు మజ్జిగ తెచ్చదము, త్రాగుడు. తప్పే బాబు, కుదేస్తా. సార్ సార్ నా బిందె. నీ బిందెనయ్యా? అది నా బిందె. నీ సార్. బిందె అన్నాను కదా. డబ్బులు ఇవ్వకుండా పట్టుకుపోతున్నా సార్. నీ బిందె నాకెందుకు ఇచ్చావు? నీ బొందా నా చెప్పులు. సార్ నా ప్యాకెట్ సార్. నీ గరిట్లా అయ్యో ఇలా ఇరిచిపోయింది. మెల్లగా దేవబాబు చేయి గరిట అయిపోతుంది. పొద్దున్నే బలేవాడు దొరికాడు. తీసుకో, ఏమిటి సార్? రిపేర్ చేసి పెట్టండి. రికాల్ ఒక్కటే దురద. అదృష్టం ఉంటారులేండి. ఏదో మీ నోట్ చదవాలండి. రిపేర్ ఇదేమిటి ఇలా వటపట స్థాయిలో ఇలా తేలిపోతున్నా నేను? ఏమిట్రా? చెప్పులు కట్టుకురావడానికి నీకు ఈ పేపర్ దొరికిందా? మరి ఇంకే పేపర్లో కట్టుకురావాలబ్బా? అప్పటికి అబ్బా చెప్పులు కుట్టుకున్నారు కదా, నన్ను కొట్టుకున్నారా? మళ్ళీ అలా మీరు మీదకి వస్తారు ఏంటండి? ఇదేమన్నా మర్యాద? వాళ్ళు ఎవరని కొట్టున్నావు? అబ్బా ఎవరు వాళ్ళు? దేవుడు. ఎలా తెలుస్తుందబ్బా? తెలియకపోతే తెలుసుకో. తెలిసే లోపల ప్రాణాలు పోయేలా. పోవడం కాదా? నేనే తీస్తా. తీగల్ని దారిలోకి వస్తారబ్బా. అయ్యో, అబ్బబ్బబ్బ. కృష్ణ ముకుందా. ఉందా లేదు, మూతుందా లేదు, రాస్కల్. కృష్ణ పిచ్చుక మీద నాని బ్రహ్మాస్త్రము శరణు వేడిన వారిని విడిచిపెట్టుట క్షాత్రధర్మమయ్యా. బతికిపోయావు. ఇదిగో ఉమ్. నేను వెళ్ళి పెద్దయ్య గారి కేసరి కొనుక్కొని వస్తాను. జాగ్రత్త కొట్టు. మళ్ళీ మీరు కొడతారా? కొట్టంటే మా కొట్టయ్యా. నా మీద మా ఆయనకి ఎంత ఆవేశమో. అయ్యో, ఒంటి నిండా దెబ్బలే. లేదమ్మా, దెబ్బల మధ్యలోనే ఇంత ఒళ్ళుంది. అవును, ఇంతకీ నువ్వేం తప్పు చేశావు? ఆ పేపర్ లో పాత చెప్పులు కట్టుకొచ్చానమ్మా. కట్టుకొచ్చిన పేపర్లేమో కళ్ళ కట్టుకున్నారు, పట్టుకొచ్చిళ్ళేమో మధ్య వాయించారు. వాయించరు. ఆ ఫోటోలోని వ్యక్తులు గొప్పవాళ్ళయ్యా. వాళ్ళు పెద్ద సంగీత దర్శకులు కూడా. అలాగా అమ్మా, అది తెలిస్తే చెప్పులు జేబులో పెట్టుకు వచ్చేవాళ్ళి, పేపర్ నెత్తిన పెట్టుకు తెచ్చేవాళ్ళి. అబ్బా బ్రేకులేవయ్యా? అరే ఎడు తిరుగుతున్నావయ్యా? ఎడం చేతి పక్క తిరుగుతాను. మరి ఇలా రౌండ్ కొడితే యాక్సిడెంట్ అవ్వగలదు, జాగ్రత్త. స్టాక్ అయిపోయిందండి. తప్పకుండా తప్పండి. క్యాసెట్స్ అయిపోయింది. సేల్స్ క్లోజ్డ్. ఏమండి ఓ 50 రూపాయలు ఎక్కిస్తాను. ఆ సిడీ నాకు ఇస్తాను. భలేవారండి, బ్లాక్ లో అమ్మడానికి ఇంత కష్టపడి కొనుక్కుంది. ఏమండి పోనీ 100, 200. అయ్యో, మీరు కూడా నాలాగా శ్రీరంగం బ్రదర్స్ వీరాభిమానులా ఉన్నారు. వాళ్ళ అభిమానులు కాని వాళ్ళు ఎవరు చెప్పండి? ఇప్పుడు సంగీతం పేరుతో, సాహిత్యం పేరుతో వస్తున్న భూకంపాల్లో చెవులకి ఇంపుగా, మనసుకు హాయిగా ఉండే సంగీతం ఇస్తున్నది వాళ్ళిద్దరే కదండి. కరెక్ట్ గా చెప్పారు. ఈ క్యాసెట్ లోని అన్ని పాటలు ఒక పాటకి ఇంకో పాట పోటీ పడ్డట్టున్నాయి. పోనీ 500 రూపీస్ ఇస్తాను. ఇస్తారా? డోంట్ వరీ, ఐల్ గెట్ ఇట్ ఫర్ యు. అందులో చిన్నాయన పాడిన కస్తూరి తిలకం అనే పాట ఇట్స్ నెంబర్ 1. ఎక్సలెంట్, సూపర్. అది వింటుంటే మనందరం అలా కాసేపు రేపల్లికి వెళ్ళిపోయి గోపికలం గోపాలరం అయిపోతాం. కస్తూరి
తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం. ఇస్తావా? అయినా ఇంట్లో వాళ్ళకు కూడా అవే రూల్స్ అంటే ఎలా? ఏమిటి రూల్స్ గిల్స్ అంటున్నారు? మందిచ్చారు కదా ఫీజు చెల్లించుకోమంటుంది కదొదినా. ఆ, తొందరగా పాడించి ఫీజు తీసుకోండి, పాపం ఆకలేస్తుందట. ఎంత వర్ణింతునయ్యా రామయ్యా నీ మహిమ, నేనెంత వర్ణింతునయ్యా మరే మారుతాం. రామయ్యా నీ మహిమ, నేనెంత వర్ణింతునయ్యా రామా. కొత్త ఆలోచన కొత్త జబ్బే ఉంటుంది. నాకైతే అంత ఉడవాయి. ముందు ఆయన దర్శనం అయితే ఖచ్చితంగా అవుతుంది కదా, ఆ తర్వాత నా కోరికంటే చెప్పుకోవచ్చు కదా. నమస్కారం అండి. నమస్కారం అండి. కూర్చోండి. నమస్కారం అండి. శ్యామలమ్మ, అయ్యా పిలుస్తారు. ఎలా ఉంది ఇప్పుడు? కాఫీ రాగంలో అద్భుతంగా ఉంటుంది సార్ ఈ పాట. ఒకసారి అన్నయ్య కూడా చెప్పి. ఏమిటన్నావు? అదే సార్, నా కళ్ళలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇప్పుడు మీ కాళ్ళున్నాయనుకోండి సార్, నాకు చేతుల్లా కనిపిస్తాయి సార్. నీ కాఫీ తాగే అలవాటు ఉందా? ఉంది సార్. వద్దు, ముమ్మాటికి వద్దు. 6-8 అని వచ్చింది, అది వాడి చూడు. కాఫీ రాగం ఓకేనా సార్? వద్దు, ముమ్మాటికి వద్దు. 6-8 వాయించు. ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకు ముందే బెటర్ గా ఉండేది సార్. ఊరకంటితో చూస్తే ఒక రకంగా, స్ట్రైట్ గా చూస్తే ఇంకో రకంగా కనిపిస్తుంది సార్. మరి నీకే మందు పనిచేస్తుందబ్బా? మీరు తలుచుకుంటే అనుగ్రహించగలరు. ఒక్క పాట నేర్పితే నా గొంతు వినిపించగలను, మీ అభిమానం పొందగలను సార్. చూడు, ఇవెన్ని వేళ్ళు? కరెక్ట్ గా 3 వేళ్ళు సార్. 3. క్షమించండి సార్, నేను వర్ధమాన గాయకుణ్ణి. మీ దగ్గర ప్రాపకం సంపాదించాలని నేను చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొకటి. అదే సార్ నా జబ్బు. ఏంటయ్యా చింపేసిన కాగితాన్ని పట్టుకొని ఆలోచిస్తున్నావు? ఏం లేదు, కాలం ఎంత తొందరగా గిర్రును తిరిగిపోతుందా అనిపిస్తుంది. ఇదే నెల ఇదే రోజు ఆ అన్నదమ్ములిద్దరూ ఆనాడు అమెరికాకి వెళ్ళడం గుర్తొచ్చింది. ఆ రోజు హరిద్వార్లో ఎంతో వినయంగా తలంచుకుని సామాన్యుల్లా ఉన్న అన్నదమ్ములు చూశాను. ఈ రోజు సగర్వంగా తలెత్తుకుని తిరగల అసామాన్యుల్ని చూస్తున్నాను. అవునయ్యా, చాలా మంది గొప్పవాళ్ళు అవుతారు, కానీ పాత పరిచయాల్ని మర్చిపోతారు. వీళ్ళు మాత్రం మనల్ని. అదే గారు వచ్చారు. నమస్కారం ఉదయ. నమస్కారం రండి. నమస్కారం. బాగున్నాను. రండి అయ్యా, రండి. అమ్మా రండి అయ్యా, తర్వాత రండి, పరిచయం చేస్తాను. చూడండి అయ్యా, మీరు వచ్చినందుకు ఎంత శోభ వచ్చిందో మా ఇంటికి. ఎలా ఉంది వీరయ్య నీ ఉపసం? పెద్దయ్య గారు మందిస్తున్నారు కదయ్యా, ఆయన ఉండగా నాకే భయం. కూర్చోండి అయ్యా, కూర్చోండి. ముందు మీ దంపతులు ఇద్దరు కూర్చోండి అయ్యా. రావయ్యా, కూర్చో. ఏంటయ్యా ఇది? అయ్యా, ఏంటయ్యా ఇది? ప్రతి సంవత్సరం ఈ రోజు గుర్తుంచుకుని వచ్చి ఇలా చేస్తూ ఉంటే నాకు ఎట్టగా ఉంటుందయ్యా, ఎట్టగా ఉంటుంది. మీరు మాకు చేసిన సహాయానికి జీవితాంతం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేదు. అవును వీరయ్య. ఇందులో నేను చేసిందే ఉందయ్యా. కూర్చుంటయ్యా, నీలో ప్రతిభ ఉంది. ఆ ప్రతిభకు భగవంతుడే ఓ దారి చూపించాడు. అది నీ సంస్కారం వీరయ్య. మా అన్నగారికి ఎప్పటి నుంచో ఉన్న కోరిక నువ్వు తీర్చలేదన్న బాధ అలాగే ఉండిపోయింది. ఈసారి మాత్రం కాదంటానికి వీల్లేదు. అదే కదా బాబు, నా చేత ఓ పెద్ద షాప్ పెట్టించాలని, నాకు పెద్ద ఇల్లు కొనివ్వాలని. అది నీకిచ్చే ప్రతిఫలం కాదు వీరయ్య, మా తృప్తి కోసం. వద్దయ్యా, ఈ కుచేలటింటికి ఇలా శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తున్నాడంటే
నేనెంత సంతోషపడిపోతున్నానో, ఎంత గర్వపడిపోతున్నానో. ఈ బంధం ఇలాగే శాశ్వతంగా ఉండనండి పెద్దయ్యా. ప్రతి సంవత్సరం నువ్వు ఇలా ఇస్తుంటే మేం మాత్రం కాదనకూడదు. ఉం? అయ్యో, ఎంత మాట. రా ఆ. ఏమండి, సాయంత్రం ఫంక్షన్ కి మేము రెడీ, ఇక మీదే ఆలస్యం. అవును వీరయ్య, ఇవాళ సాయంకాలం ప్లాటినం డిస్క్ రిలీజ్ ఫంక్షన్ ఉంది. మీ ఇద్దరు తప్పకుండా రావాలి. నువ్వు కూడా రెడీ అయితే అందరం కలిసే వెళ్దాం. తీసుకెళ్ళు. రండి. రా, ఏంటి అందరి ముందు బతిమాలించుకోవాలా? ఏంటే మరీను? రాయ్యా, ఏంటి రమ్మంటుంటేను? మళ్ళీ ఏమైంది? తాళం వేసి వస్తాను. అబ్బా రావయ్యా. శంకరయ్యన్న కాస్త ఇల్లు చూసుకో. బ్రహ్మాండంగా ఉన్నావు. బయలుదేరు. ప్రఖ్యాత సంగీత దర్శకులు శ్రీరంగం బ్రదర్స్ స్వరపరిచిన సావిరహే చిత్రం ప్లాటినం డిస్క్ ఫంక్షన్ రవీంద్ర భారతిలో ఎంతో వైభవంగా జరిగింది. ఈ సందర్భంలోనే వీరికి 5వ సారి కూడా నేషనల్ అవార్డు ఉత్తమ సంగీత దర్శకులుగా వచ్చిందన్న విషయం తెలియడంతో ఈ కార్యక్రమానికి మరింత శోభ చేకూరింది. ఈ చిత్ర నిర్మాతగా మా చిత్ర సంగీతానికి ఉంది. ఈ ఘనత అంతా మా సంగీత దర్శకులు ఉంది. అంతేకాదు మా చిత్ర సంగీతానికి వీరిద్దరికి ఉత్తమ సంగీత దర్శకులుగా నేషనల్ అవార్డు ప్రకటించడం ఏడుపొస్తోంది. కాబట్టి ఉన్నాను. అవార్డు వచ్చిన ఈ సందర్భంలో శ్రీరంగం సోదరులో చిన్నవారైన రంగా గారు తమ స్పందన తెలియజేస్తూ, ప్రేక్షకుల అభిరుచులు మారిపోయాయి. వారు కోరుకుంటున్నది పాప్ మ్యూజిక్, ఫాస్ట్ బీట్ మ్యూజిక్ అన్న దాంట్లో కొంత నిజం ఉండొచ్చు. కానీ శాస్త్రీయ సంగీతం మీద ఆధారపడిన సంగీతానికి కూడా ఎంతో ఆదరణ ఉందని మీరు నిరూపించారు. ఈ ప్లాటినం డిస్కులు గాని, ఈ నేషనల్ అవార్డులు గాని మీ అభిరుచికి నిదర్శనాలు. ఆహా, ఎంత బాగా చెప్పారు. అంతకు ముందే వారు ఇలా జై చెప్పలేదు. హింద్. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి. 3 సార్లు అవార్డు వస్తే హ్యాట్రిక్ అంటారు కదా, 5 సార్లు వరుసగా వస్తే ఏమంటారు? ఏమంటారు? వీళ్ళ దుంపల దగ్గర 5 సార్లు వీళ్ళకే రావాలా అని ఏడుస్తారు. ఇంతమంది కళ్ళజోడు తీయండి. ఇంతమంది ప్రొడ్యూసర్లు అభిమానులు వచ్చి మిమ్మల్ని పొగుడుతుంటే మీకేమనిపించింది? నా తమ్ముడు ఇంత గొప్పవాడా అనిపించింది. నిజమేనండి. ఇంత కీర్తి ప్రతిష్ట ఆ భగవంతుడిచ్చి ఆ ఒక్క లోటు ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు. మీతో ఈ ఆనందాన్ని పాలు పంచుకోవడానికి నాలాగా అతనితోనూ పంచుకోవడానికి ఓ భార్య లేకుండా చేశాడే. వదినా, వచ్చే వరుసగా 5 సార్లు నేషనల్ అవార్డు రావడం అంటే అంత ఆషామాషి కాదు. ఇప్పటికైనా ఒప్పుకుంటావా మా అన్న ఎంత గొప్పవాడో? అలాంటి గొప్ప వ్యక్తిని కట్టుకున్న నువ్వెంత అదృష్టవంతురాలువో. ఏం అదృష్టమో నా మొహం. ఏ వదినా? మరి చెప్పిన మాట వినని నీలాంటి మరిదున్నప్పుడు? అరే, నువ్వు చెప్పింది ఎప్పుడు, నేను వినంది ఎప్పుడు? ప్రతిసారి నువ్వు త్వరగా పెళ్లి చేసుకుని నాకు చెల్లాయిని తీసుకురావయ్యా అంటే నా మాట ఏమైనా ఖాతరు చేశావా? ఓ అదా. వదినా, ఏ ఒడిదుడుకులు లేకుండా జీవితం హాయిగా గడిచిపోతుంది. నాకు నా పిల్లలకి నువ్వు అన్నయ్య దేవుళ్ళు లాగా కాపుకొస్తున్నారు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి వదినా? మేం దేవుళ్ళు అని విని విని ఇద్దరం రాతి విగ్రహాలై ఉలుకు పలుకు లేకుండా అయిపోయాం. ఇదిగో నీకు 6వ సారి కూడా నేషనల్ అవార్డు రావాలి అంటే ఈ ఇంట్లో నా తోడి కోడలు అడుగు పెట్టాలి. గంట మోగింది, ఎవరో అడుగు పెట్టారు. నేను చెప్పలా, భగవంతుడు నా కోరిక విన్నాడు. మహాలక్ష్మిలా ఉంది. కూర్చోండి. నువ్వు లేవకమ్మా, అలాగే ఉండు. ఏమండి రండి. ఏమిటి? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు అని దీవించండి. ఇప్పుడు దండం పెట్టుకోమ్మా ఇద్దరికి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. నా పేరు సురేఖ్ అండి. నా పేరు రుక్మిణమ్మ. మా వారి పేరు నేను చెప్పకూడదు. అయ్యో, వారి పేరు తెలియకేవండి. మహానుభావులు. మా వివి ఛానల్ వాళ్ళండి సన్మాన కార్యక్రమం కవర్ చేసిన ఈ క్యాసెట్ మీకు అందజేయమన్నారండి. మా రంగాకి ఇవ్వమ్మా. ఇదిగో రంగా, సరేనండి. ఈ క్యాసెట్ తీసుకోయ్యా. నమస్కారం అండి. ఆ, ఇది రవీంద్ర భారతి క్యాసెట్ అండి. అవునండి. థ్యాంక్స్ అండి. ఆగండి. ఈ అమ్మాయి పేరు సురేఖ. వస్తానండి. ఏమిటోనమ్మా, నిన్ను ఇప్పుడప్పుడే మా ఇంట్లోంచి పంపించాలనిపించడం లేదు. మాతో పాటు ఫోన్ చేసి వెళ్ళకూడదు ఏం రంగా? లేదండి, నా కోసం మా ఇంట్లో అందరూ కాసు కూర్చుంటారండి.
శ్రీరంగం వారి మీద 1 గంట ప్రోగ్రామ్ చేయాలని మా ఛానల్ వాళ్ళందరూ అనుకుంటున్నారండి. దాన్ని నాకే అప్పగిస్తారండి. అప్పుడు ఎన్నోసార్లు కలవాల్సి వస్తుంది కదండి. కలవడం కాదు, ఏకంగా మా ఇంట్లోనే ఉండిపోవాలంతే. అలాగేనండి, వస్తానండి. అలాగే అలాగే. సురేఖ సురేఖ ఆగు. శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తి రస్తు. వెళ్ళొస్తానండి. అమ్మాయి వెళ్ళిపోయింది. రా లోపలికి. ఏమండి, ఇవాళ చాలా శుభదినం అండి. మీకు గవర్నమెంట్ అవార్డు రావడం, నాకేమో ఆ దేవుడు మహాలక్ష్మి లాంటి అమ్మాయిని అవార్డుగా పంపడం. मेरा नाम चिन 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 बाबा चिन 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 रात चांदनी में और तू అనన్యా చింతయంతో सुहाना इसको हाय ग्रैंडपा వచ్చావా అమ్మా? శ్రీరంగం వారి ఇచ్చారా? yes grandpa ఏమిటి ఇలాగే వెళ్ళావా? no grandpa మరి నువ్వు చెప్పినట్టే పట్టు సారీ బిగ్ బొట్టు ప్యూర్ భాష గుడ్ బిహేవియర్ 100% ప్యూర్ ట్రెడిషనల్. వాళ్ళ దీవెనలు తీసుకున్నావా? బాళ దువ్వెనలు మనకెందుకు తాత? దువ్వెనలు కాదమ్మా, దీవెనలు దీవెనలు. యా 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 ఏమని దీవించారు? సంథింగ్ శీఘ్రం కళ్యాణం పస్తు పస్తు కళ్యాణం వస్తు. సంథింగ్ లైక్ దట్ సంథింగ్. ఓ ఐ డోంట్ రిమెంబర్, ఐ కాంట్ ఫాలో ఇట్ ఆల్సో. డాడీ డాడీ అమ్మాయి గారు ఇప్పుడే వచ్చారమ్మా. ఎవరు మమ్మీయా? అవునమ్మా. హాయ్ మమ్మీ. యా 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 తీసుకో చింపి అమ్మా చింపి గోవిందా గోవిందా ఏడుకొండవాడా వెంకటరమణ గోవిందా గోవిందా. ఆ కట్టేమిట్రా? ఏమన్నా యాక్సిడెంటా? కాదు నాన్న, ఇన్సిడెంట్. ఏం జరిగిందిరా? నా క్లయింట్ నన్ను కొట్టాడు నాన్న. నీ క్లయింట్ నిన్ను కొట్టడం ఏమిట్రా? కేసు ఆర్గ్యుమెంట్కి వచ్చేసరికి నా క్లయింట్ ప్రత్యర్థి ఎవరో కాదు, ఈ ఇంటికి వడ్డీ లేకుండా 5 లక్షల రూపాయలు అప్పించాడు సంగమేశ్వరారు. ఆ మహానుభావుడు. ఆయన్ని చూసేసరికి నాలో కృతజ్ఞతాభావం ఉప్పొంగి నన్ను నేను మర్చిపోయి ఆయనకు అనుకూలంగా వాదించాను. దాంతో ఆయన గెలిచాడు, నా క్లయింట్ ఓడిపోయాడు. అయినా నా క్లయింట్ నవ్వాడు. అమ్మాయి అనుకున్నాను. పక్కకు రమ్మన్నాడు. మిగతా ఫీజు ఇస్తాడేమో అనుకున్నాను. స్తంభం చాటుకు తీసుకెళ్లాడు. బ్లాక్ మనీ కదా, చాటుకు ఇస్తాడేమో అనుకున్నాను. ఇచ్చాడా? వదలండి అమ్మగారు. అసలు ఈ ఎడం కన్నా అద్దం పగిలిపోవడంతో కత్తి కనపట్లే గానీ బెండకాయ బాగా కనిపిస్తోంది. నీ కర్మరా. హాయ్ డాడ్. హాయ్. పంజాబీ సిక్కులా టర్బన్ ఏంటా? ఇది ఆ సిక్కు కాదమ్మా, వేరే సిక్కు. ఐ సీ. కర్మ కర్మ. Up and down, up and down, Narinda down. Anybody wants pizza? నో థ్యాంక్స్. Okay, okay. Up and down, Rosarinda down. ఏమిట్రా ఈ కర్మ? ఇలా అయిన పనులు కాని పనులు మనమే చేసుకుంటుంటే అమ్మాయికే కాదు పని వాళ్ళ ముందు కూడా లోకమైపోతాం. అంతే మరి, వంట వరపు పనివాళ్ళ చేసి చేద్దామంటే మడి ఆచారం చదువుతాం. అంతేగాని పెళ్ళాన్ని అదుపులో పెట్టుకుని ఇంటి పట్టు ఉండేట్టు చేసుకోలేవు. నాన్న, దానికి మాత్రం 100 చేతులు ఉన్నాయా? ఓ పక్కన బిజినెస్, ఇంకో పక్కన ఇల్లు చూసుకోవడం. ఏమిటో ఓ మంగళ షాప్ పెట్టుకోవడం కూడా బిజినెస్. మంగళ షాప్ కాదు నాన్న, బ్యూటీ పార్లర్. మరుగుదొడ్డిని ఇంగ్లీష్ లో టాయిలెట్ అన్నా అది అదే. నాన్న, ఈ మాట మీ కోడలు విందంటే మన ఇద్దరి మీద పరువు నష్టం దావా వేస్తుంది. విన్నా ఇంకోసారి ఇలా వాగితే ఇద్దరిని బయటికి పంపించేస్తాను. టేక్ కేర్. Sorry madam. ఇట్స్ ఓకే, గో. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా గ్రోత్ ఉంది చూడు. ఇట్స్ ఓవర్. Yes madam. మేడం ఇప్పుడు ఎలా ఉన్నాను? వావ్. ఇప్పుడు మీకు 34 ఇయర్స్ అంటే ఎవ్వరూ నమ్మరు. జస్ట్ 2022 లా అనిపిస్తున్నారు. ఇంకొక 2 ఏళ్ళు తగ్గించి పుణ్యం కట్టుకోండి. ఇంకా 2 ఏళ్ళు తగ్గిస్తే చిన్నపిల్లైపోయి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుందేమో. తప్పే ఉందండి, ఒక్కళ్ళతోనే ఎన్నాళ్ళని బోర్ కొట్టేదు. నాన్న, ఈ బెండకాయ వేపుడు కాస్త. ఏమండి, హై స్వీటీ. ఓసారి అలా వస్తారా? షూర్, తప్పకుండా. ఇవాళ మీ ఆవిడేమిటి ఇంత తొందరగా వచ్చింది? కరెక్టే. ఇవాళ మీ పెళ్లి రోజు కదా? అవును, పెళ్లి రోజు కదా. ఏమిటా ఓరు చూపులు? ఓర చూపులు కాదు, ఎడం కన్నా అద్దం పగిలితేను, తలకా కట్టేంటి? తలనొప్పిగా ఉంటేను. ఇవాళ జనవరి 16. అయితే ఏంటట? మన పెళ్లి రోజు. తెలుసు, కానీ ఏం లాభం? తలకా కట్టుకట్టుకుని ఎన్నో ఊహించుకుని ఎర్లీగా వచ్చాను.
నేను తెచ్చి నీ కొత్త బట్టలు కట్టుకొని ఎనాసన్ వేసుకొని పడుకోండి. మీరు ఎప్పుడు వెళ్తే కృతజ్ఞతలు ఉప్పొంగి కోర్టులో ఫెయిల్ అయ్యాను. కుంటి సాకులు చెప్పి ఇంట్లో ఫెయిల్ అయ్యాను. ఏమిటి వదినా? నువ్వెవరి గురించి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? ఎవరి గురించి కాదు వదినా, రేపు చేయబోయే డ్యూయట్ గురించి ఆలోచిస్తున్నాను. జూయెట్ అయితే అంత ఆలోచన అనవసరం నాయనా. నువ్వు నా చెల్లి సురేఖ కలిసి పాడుతున్నట్టు ఊహించుకో, బ్రహ్మాండమైన హిట్ పాట వస్తుంది. ఏమిటి వదినా, చూసి చూడగానే చుట్టరికాయలు కలిపేయడమేనా? నువ్వు తలుచుకోవాలే గాని అలా జరిగి తీరుతుందయ్యా. ముమ్మాటికి జరిగి తీరాలి. పిచ్చి వదినమ్మా. ఇప్పుడే వచ్చేస్తా బాబాయ్. అలాగే. దిగు. ఇదిగో అమ్మ దగ్గర ఎక్కువ మాట్లాడుకును. అలాగే. చందు చందు బాబాయ్ స్వీట్స్. థ్యాంక్ యూ. నమస్కారం బాబు. నమస్కారం అండి. ఇది అదిగో మా అమ్మ. అమ్మా చిన్నా, అమ్మా ఇదిగో నేను నీకోసం బందర్ లడ్డూలు తీసుకొచ్చాను, తిను. ఇప్పుడు కాదులేరా, ఆ. నీ కచేరీ అయ్యాక అందరికీ సంతోషంగా పంచిపెట్టి అప్పుడు నేను తింటాను. సరే అమ్మా. పద పద, ఇంకా ఆలస్యం చేయకు. రాజమ్మా, వసుంధరా, అమ్మా, అమ్మా, అంతా రెడీయేనా? అమ్మా, మా అమ్మా. చిన్న థియేటర్ అంతా నిండిపోయిందే. అలాగా? 2 టికెట్లున్నాయి. అయ్యో, పోనీలేరా, నీ కచేరీ టేప్ లో రికార్డ్ చేసి అందరికి వినిపిద్దాంలే. రా. పద. ఆగు, అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారా? ఈ ముతక చీర బాగుండదేమోరా. రాజమ్మా, ఇలా వచ్చి నాకు కొంచెం చీర మారుస్తావా? నేను మారుస్తానండి. ఎవర్రా ఈ అమ్మాయి? నా కచేరీ ఏర్పాటు చేశారే వాళ్ళ తాలూకా అమ్మ. కచేరీ ఏర్పాట్లన్నీ ఘనంగా చేశారు కదమ్మా. నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి. మీరు ఈ ఆశ్రమాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారని, డొనేషన్స్ కోసం ట్రై చేస్తున్నారని అన్నయ్యకి తెలిసింది. బాబు గారు నమస్కారం. తర్వాత మాట్లాడొచ్చు, వెళ్ళండి. వస్తా బాబు. అవును సార్, ఒక మెడికల్ వార్డు, ఒక శిశు విహారు కట్టాలి మా కమిటీ సంకల్పం. అందుకని ఉడతా భక్తిగా ఈ 10 లక్షల చెక్కు మీకు ఇచ్చిరమ్మన్నారు. చాలా థ్యాంక్స్ సార్. సార్ సార్ చిన్న ఆటోగ్రాఫ్. సార్ చంద్రశేఖరం అని నాకు బాగా తెలిసిన అబ్బాయి, బాగా పాడతాడు. ఒకసారి మిమ్మల్ని కలిశాడు కూడా. అడుగో అతనే. వాళ్ళ అమ్మగారికి అతను పెద్ద సభలో కచేరీ చేస్తుంటే చూడాలని కోరిక. నమస్కారం అండి. నమస్కారం. ఎవర్రా? శ్రీరంగం బ్రదర్స్ అని వినే ఉంటావు, ఆ, వారిలో చిన్నాయనమ్మ. ఎంత అదృష్టం. వారికి ఒక్కసారి నన్ను నమస్కారం చేసుకొని, సరస్వతి పుత్రులు గానగంధర్వులు. అయ్యో అమ్మా అమ్మా, మీరు పెద్దవారు, మమ్మల్ని ఆశీర్వదించవలసిన వారు. ఈ నమస్కారం మీ వయసు కాదు బాబు, మీ విద్వత్తుకి. ఇన్నాళ్ళకు మా చిన్న కచేరీ చేస్తున్నాడు, విని ఆశీర్వదించాలి. పెద్దదాన్ని చేతులు జోడించి అడుగుతున్నాను, కాదనకండి బాబు. అలాగేనమ్మా. కచేరీ ఎక్కడ? మా ఆటో ఫాలో కండి సార్. పదమ్మా. జాగ్రత్త. పోనీ బాబాయ్. దిగమ్మా. అప్పుడే వచ్చేసావా? అవునమ్మా. అమ్మా మెట్టుంది. ఆ. అబ్బా, ఎంతమంది జనంరా. అవునమ్మా. ఇంతమందిలో పాడాలన్నదే మీ నాన్నగారి కోరిక. పోనీలే, ఆయనకి లేని అదృష్టం నాకు కలిగింది. పదమ్మా. పక్క సరేండి బాబు. కూర్చోమ్మా. ఆ. కూర్చోండి సార్. అమ్మా ఆ. నేను స్టేజ్ మీదకి వెళ్తున్నాను. క్షేమంగా వెళ్ళు. చూడండి బాబు, మీరు మహాపండితులు. మా అబ్బాయి ఏదైనా పొరపాటు చేస్తే పెద్ద మనసుతో మీరే క్షమించాలి. అబ్బాయి స్టేజ్ మీదకి వచ్చినట్టున్నాడు. అవునమ్మా. సార్వాణి సంగీత సభ తరఫున రసజ్ఞులందరికీ స్వాగతం.
ఈ రోజు మన ముందు ఒక వర్ధమాన గాయకుడు శ్రీ చంద్రశేఖర్ గారు తన గళంతో మిమ్మల్ని రంజింపజేయనున్నారు. వీరు కీర్తిశేషులు శ్రీ అంగర సార్వభౌమారావు, శ్రీమతి జానకమ్మ గారుల కుమారులు. ఇక్కడే సభలో శ్రీమతి జానకమ్మ గారు ఆసీనులై ఉన్నారు. దయచేసి వారు ఒక్కసారి నిలబడితే. లేవడమ్మా. థ్యాంక్స్ అమ్మా, కూర్చోండి. ఎక్కువ కాలాతీతం చేయకుండా కచేరీ ప్రారంభం చేస్తున్నాం. నగుమోగనలేని నాదాలి తెలిసి నగుమోగనలేని నాదాలి తెలిసి శ్రీ రఘువర నీ నగుమోము గనలేని నాదాలి తెలిసి నను బ్రోవగారా శ్రీ రఘువర నీ నగుమో ఏమిటి ఆపేశాడు? ఏమైంది? ఏం లేదమ్మా, కరెంటు పోయింది, మైకులు పనిచేయట్లేదు. నేను వెళ్ళి చూస్తాను. చందు, మా అమ్మగారు ఎక్కువ కాలం బతకరండి. అందుకని వందలాది శ్రోతల మధ్య పాడినట్టు నాటకవాడి ఆమెను ఇలా మోసం చేశారు. పిచ్చివాడా, అటు నీకు శృతిలయలు నేర్పిన కన్న తల్లి, ఇటు లయవిలయాలు నేర్చిన పరమేశ్వరుడు, ఈ ఇద్దరు శ్రోతలు చాలరా? ఆనాడు మన్ను తిన్నానని కృష్ణుడు అమ్మతో ఆడిన నాటకం ఆమెను మోసం చేయడానికా? నీ గొంతు విని ఆమె పొందిన అనుభూతి నేను కళ్ళారా చూశాను. మీ అమ్మలో మా అమ్మను చూశానయ్యా. పద. అమ్మా. బాబు, మైకులు పోయాయా? అవునమ్మా. విన్నంత వరకు ఆయన ఏమన్నారు? నా పాట కంటే నీ పాటే బాగుందన్నారమ్మా. అవునమ్మా, మీరు చాలా అద్భుతంగా పాడారు. మీ ముందు మేమెంత. బాబు, ఒక చిన్న మనవి. చెప్పండమ్మా. వీళ్ళ నాన్నగారికి అన్నమయ్య ఆరాధ్య దైవం. ఆయన బాణీలో పాటలు రాయాలని చిన్న అమ్మా. మీ నాన్నగారు రాసిన పుస్తకం వీరికి చూపించు. తీరిక వేళల్లో ఏదేదో రాస్తూ ఉండేవారు. అందులో ఒక పాటలో ఆయన అన్నారు, స్వామివారు అలిమేలు మంగని కలియడానికి వచ్చినప్పుడు ఆయన కుడికన్ను అదిరిందట. కుడికన్ను అదిరనే కూడిన తరుణాన కొండల రాయనికిక కోటి రాత్రులు. మీ నాన్నగారు అద్భుతంగా రాశారు. బాబు, వీడి చేత ఒక క్యాసెట్లోనో సినిమాలోనో ఇందులో ఉన్న ఒక పాట పాడించి వీళ్ళ నాన్నగారు గుర్తుగా నన్ను తరించని బాబు. తప్పకుండానమ్మా. కుడి కన్ను అదిరినే కూడిన తరుణాన, కుడి కన్ను అదిరినే కూడిన తరుణాన కొండల రాయనికి కోటి రాత్రులు. మంగమాయమ్మకు అలకల తీపులు ఆచినందుకు మేలు మేలాయని మంగమాయమ్మకు
ఎలా ఉన్నారు యశోదా కృష్ణుడు? వేషంలో ఉన్నట్లేరు వదినా, రక్త సంబంధం ఉన్న తల్లి కొడుకులా ఉన్నారు. అవును కదా. అనే ఆ వైజాగ్ పార్టీ వాళ్ళు మ్యూజికల్ నైట్ అంటారు. సాంగ్స్ అవి చాలా ఫిక్స్ బాగా చేస్తే అన్నయ్యతో మాట్లాడి ఫైనల్ చేద్దాం. సరే అనే. చెప్తా. ఏ చందు చందు, వదినా, మన సురేఖ కూడా వస్తోందిగా. మనం పిలవకపోయిన ఛానల్ వాళ్ళు తప్పకుండా వస్తారు వదినా. శ్రీరంగం బ్రదర్స్ మీద వస్తారు. మన ఎవరు ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు కదండి. అవునండి, ఈ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు నన్ను మీ కొంగుని కట్టేసుకోవాల్సిందే. వస్తానండి. ఈ ప్రోగ్రాం అయ్యేంత వరకు కాదమ్మా, ఈలోపే నీ కొంగున ఒకరిని కట్టేసుకుంటావు. ఇచ్చారా? చూడు పెద్దమ్మా, నా కెమెరా ఎలా పాడు చేస్తున్నాడు. నేనేం పాడు చేయట్లా, దేవుడి ఫోటోలు తీస్తున్నా. రేయ్, ఆ కెమెరా ఇచ్చి. నువ్వు ఉండవయ్యా. ఓ నీ కారాలు పెట్టి కదా పైన పెట్టుకో. వదినా, అన్నయ్య మోకాళ్ళకి రాసి ఆయింట్మెంట్ ఎక్కడ పెట్టావు? నా హ్యాండ్ బ్యాగ్ లో ఉందేమో చూడు. మీ పెద్దమ్మని అడుగు. ఇవ్వు. తీసుకోవే. రానయ్య. రండి రంగా, కాస్త తలుపు దగ్గరికి వెళ్ళి. అలాగే వదినా. వాళ్ళు ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నారా వదినా? మీ ఇద్దరికి కలిపి దిష్టి తీద్దామని. ఇక్కడే రైల్లోనే ఇంటికి వెళ్ళేదాకా ఆగలేదు. లేదన్నయ్య, ఈ రోజు అందరి కళ్ళు నీ మీదే. వదినా, ముందు అన్నయ్యకి దిష్టి, ఇంటికి వెళ్ళాక మీ ఇద్దరికి కలిపి నేను దిష్టి తీస్తాను. మా నాన్నగారు శంకావర్జున సీతారామ శాస్త్రి గారని ఉభయ భాషా ప్రవీణ శతావధాని. నాకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయని ఆయనకి తెలియదండి పాపం. ఏది అదోసారి ఇలా ఇవ్వండి. మీ నాన్నగారు కూడా శతావధానండి? కాదండి, అలాంటి పండితులంటే నాకు చాలా గౌరవం. ఓహో. ఇలాంటి వాసన కొట్టే నోటితో వారి పాదాభివందనం చేసుకోలేం కదా. అయ్యో, ఆయన ఇక్కడలేరండి, అక్కడెక్కడో మా ఊర్లో ఉన్నారు. ఆయన అక్కడెక్కడెక్కడో ఉంటే మీరు ఎక్కడెక్కడెక్కడ ఎంత భయపడిపోతున్నారేంటి? ఆయన అక్కడెక్కడో ఉన్నా కూడా నా భార్య ఇక్కడిక్కడే ఉంది కదండి. దానికి తెలిస్తే ఆంధ్రదేశం అంతా తెలిసిపోయినట్టే. అయ్యో, మీరు విశాలంగా కూర్చోండి, మీ అవతల సీట్ లో కూర్చో. పర్వాలేదులే అమ్మా, కూర్చో. ఆ అమ్మాయి విశాలంగా కూర్చోమంటే వద్దంటావేమిటి? నువ్వు అసలు ఒట్టి మనిషి కాదు, వెళ్ళి కూర్చోమ్మా. చెవులో దూదేది పెట్టుకున్నానండి. మరి నాకు కనబట్టలేదేమిటి? చెవులో దూది లోపల గాలి వెళ్లకుండా పెట్టుకుంటారు, కనిపించడానికి కాదు. ఎందుకలా గట్టిగా అరుస్తున్నావు? అసలే ఒట్టి మనిషి. మళ్ళీ వెళ్ళాల్సి వచ్చేటట్టు. తీసుకోండి. మీరు ఉండండి, ఎవరైనా పెట్టా తెలుగు, నేను అనుభవిస్తున్నాను. వెళ్ళండి. అక్కడ వాటర్ ఉందో లేదో. టికెట్ ప్లీజ్. చెప్పాను కదండి, చంద్రశేఖర్ గారి దగ్గర ఉందని. ఈ పల్లవి 3 సార్లు నుంచి పాడుతున్నావు. చంద్రశేఖర్ ఎవరమ్మా? చుక్కలో చంద్రుడా? కరెక్ట్ గా చెప్పారండి. ఫస్ట్ ఏసీలో శ్రీరంగం బ్రదర్స్ కాకుండా 3 ఆయన ఓ, ఉన్నారు. ఆ తలుపు దగ్గర నుంచి వచ్చేపోయే ఫ్యాన్స్ కంట్రోల్ చేస్తున్నాడు గేట్ కీపర్ లాగా. ఏమండి? ఆ? ఒక మహా పండితుడిని పట్టుకొని గేట్ కీపర్ అంటారా? యు ప్లీజ్ వాచ్ అవుట్. దిస్ టూ మచ్ ఫర్ ఎ సివిల్ సర్వెంట్ ఆఫ్ రైల్వే టాక్ లైక్ దిస్. యు షో కర్ట్సీ ఆన్ ది ప్యాసింజర్స్ అండ్ యు ప్లీజ్ ట్రై టు బిహేవ్ ప్రాపర్లీ. క్షమించమ్మా, క్షమించు. ఓకే ఓకే. ఆయన ఎంత పెద్ద సింగర్ అండి. ఎన్ని భాషల్లో, మలయాళం, కన్నడ, తుళు తుళు. తుళు. I'm from కర్ణాటక. హౌదా? ఎంత అదృష్టవంతులండి మీరు. రాఘవేంద్ర. ఆయన కన్నడలో ఎన్ని భక్తి క్యాసెట్లు ఇచ్చారు, ఎంతమంది పెద్ద పెద్ద హీరోలకు ನಾನ್ డబ్బించారు. ಚಂದ್ರಶೇಖರ್ ಈಗಲೇ ನೋಡ್ಬೇಕು. ನೋಡಿ ನೋಡ್ತೀನಿ, ನೋಡಿ. ಈಗಲೇ ನೋಡ್ತೀನಿ. ಗುರುವಾರ ಬಂದು ಚಂದ್ರಶೇಖರ್ ಅವರೇ, ಸೌಭಾಗ್ಯ, ಎಂತ ಸೌಭಾಗ್ಯ. ನೀವು ಚಂದ್ರಶೇಖರ್ ಅಲ್ವಾ? ಆ ಹುಡುಗಿ ಹೇಳ್ತೀನಿ. ಒಂದು ನಿಮಿಷ. ನೀವು ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿ ಮೇಲೆ ತುಂಬಾ ಕಾಳಜಿ ಹೇಳ್ತೀರಿ. ಒಂದು ರಿಕ್ವೆಸ್ಟ್. చూడమ్మా, సంగీతం అంటే నాకు కూడా చాలా ఇష్టం. చిన్నప్పుడు వర్ణాల దాకా నేర్చుకున్నాను. మీ చంద్రశేఖర్ గారిని నాకు కూడా పరిచయం చేయవా? చూడండి, కడుపుతో ఉన్న వాళ్ళు గుళ్ళో అమ్మవారితో సమానమని, వాళ్ళతో అబద్ధాలు చెప్పకూడదని మా బామ్మగారు చెప్పారండి. ఇప్పటిదాకా టీసీతో చెప్పిందంట ఉత్తునే. ఏంటి ఉలవలవాయ్? వాడు నన్ను అక్కడ పట్టుకొని వాయించంటే నాకు ఉలవలవాయ్. నువ్వు ఇలానే మాట్లాడంటే నేను పక్క స్టేషన్ లో ఉలవలవాయ్. ఇదేమైనా న్యాయమా చెప్పండి? చాలా అన్యాయం బాబు. ఇంక వెళ్ళు. కుర్రాడు చాలా హుషారుగా ఉన్నాడే. నీకేమవుతాడు? రేపు ఎల్లుండో ఏదో అవబోతున్నాడు. ఏంటి ఆటోగ్రాఫ్ ఎంత టైం పట్టిందా? ఇంకా నయం, అక్కడ ఎంత జనమో తెలుసా? ఎక్కడికండి? నేను కూడా ఆటోగ్రాఫ్ తీసుకునేదానా? పర్వాలేదు, కూర్చో. మా వారు వస్తే చెబుదు గాని, అసలే కంగారు మనిషి. జాగ్రత్త అండి. తోడురానా అమ్మా? వద్దులే అమ్మా, పర్వాలేదు. అన్నయ్య తీసుకోమ్మా. కడుపు నిండా తినండి. తినండి. మధ్యలో ఆకలిస్తే ఏం దొరకదు. నమస్కారం అండి.
రామ్మా కూర్చో. ఏంటమ్మా ఇది ఇలాంటప్పుడు ఇలా? ఆయన ఆటోగ్రాఫ్ తీసుకుందామని. దానికోసం కష్టపడి ఇక్కడికి రావాలా? మేమే అక్కడికి వచ్చేవాళ్ళంగా. లేదండి, అన్ని మెట్లు ఎక్కి ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుంటేనే ఆనందము, తృప్తి. నేనెంతో కష్టపడి ఆ మహానుభావుడి సంతకం తీసుకున్నానని రేపు నా పుట్టబోయే బిడ్డకి గర్వంగా చెప్పుకోవచ్చు. తీసుకోమ్మా. వద్దండి, లేటుగా తింటే అరగదని త్వరగా భోంచేశాను. ఓ సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించారులేమ్మా. నీకంతా శుభమే జరుగుతుంది. రుక్కు తీసుకు. అలాగే పదమ్మా. వాణి వాణి సార్, ఆవిడ శ్రీరంగం బ్రదర్స్ దగ్గర సంతకం పెట్టించుకోవడానికి వెళ్ళారు. సంతకం ఏమిటండి? సంతకం అసలు ఒట్టి మంచి కాదు. మధ్యలో ఏమైనా అయితే వాణి అమ్మ వాణి ఎక్కడికి వెళ్ళాడు? చాలా థ్యాంక్స్ అండి. అటు ఇటు దొరికిపోకుండా తీసుకొచ్చారు. రాను అసలు ఒట్టి మనిషి కాదు. మీ బామ్మ తలుచుకుంటున్నట్టుంది. ఆకలిస్తుందా? నువ్వు పస్తులు పెడితే ఆకలేదండి మరి. ప్లేట్ ఏది? ప్లేట్ ఏది? అదే నేను అడుగుతున్నా. ఇంకేం లేదా తినడానికి? నన్ను తిను. చా తప్పు పాప. అయ్యా ఇదిగో ఈ స్పూన్ అందాక బిస్కెట్లు తిన్నట్టు తింటూ ఉండు. నేను ఇప్పుడే ఏదైనా తీసుకొస్తా. ఇగో నువ్వు తింటూ వెళ్ళు. జోకులు. మీకు శ్రీరంగం బ్రదర్స్ కి ఉన్న అనుబంధం ఎలాంటిదో చెప్పగలరా? ఆ టికెట్ మహానుభావుడు ప్లీజ్, టికెట్. కట్ 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 కట్. ఏమండి ప్లీజ్ ఒక్క నిమిషం, ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది. ప్లీజ్. నేను కూడా ఒక్క నిమిషం కెమెరాలో పడదామేనమ్మా. సారీ అండి, కుదరదు. ప్లీజ్ ఒక్క నిమిషమా. శుభం. బావా, ఆ, బాబుకు పెద్ద ఆయన పేరు పెట్టుకుందామా? బాబుకి పెద్ద ఆయన పేరు పెడదామంటుంది. ఆ, ఏమైందమ్మా? ఏమైంది? ఏయ్, నొప్పులు వస్తున్నాయా ఏమిటి? నొప్పులు వస్తున్నాయా? ఏమైంది? వాణి, పెట్టకండి ప్లీజ్ ప్లీజ్. ఏంటమ్మా కంగారు పెట్టింది? చిన్నపిల్లలు ఊరుకో. ఏమైంది? నేను ఉన్నాను కదా, నువ్వు కంగారు పడుకో. నేను వచ్చేస్తాను. జాగ్రత్త, చూసుకోండి మరి. ఏమండి? ఏమైంది? ఏమండి? ఇక్కడ ఏమండి? డాక్టర్ ఉన్నారా? ఏంటది? ఏమండి, మీరు డాక్టరా? ఏంటండి? కాదా? ఏమైంది? ఓ, డాక్టర్. ఏమైంది సార్? ఏమండి, మా ఊరికి నొప్పులు వస్తున్నాయి ఇక్కడ. ఏయ్, డాక్టర్. మీరు కొంచెం డాక్టర్ ఎవరైనా తీసుకొస్తారు. మంచినీళ్ళైనా తాగుతారా? వాణి, టైంలో ఒక్క డాక్టర్ లేడు. ఇదేమిటా కర్మ? ఆయన అర్థం అర్థం లేకుండా ఈ నొప్పులు ఎవరు చెప్పు. What happened అండి? What happened? ఏం జరిగిందండి? మా ఊరికి నొప్పులు వచ్చేస్తాయి. అయినా పేరంటే డాక్టర్. సారీ అండి, 40-50 కిలోమీటర్ల దూరం వరకు హాస్పిటల్ నూరు లేదు, అనుభవం గల డాక్టర్ లేడండి. ఓరి భగవంతుడా, ఏమిటి ఈ పరీక్ష? ఇప్పుడు జరగాలంటే ఏమైనా జరిగితే వాణి. ఏమీ జరగదు బాబు, ఏమీ జరగదు. పక్కనే పెద్ద ఆయన ఉన్నారు. ఆయన హస్తవాసి చాలా మంచిది. నేను వెళ్ళి చూస్తాను. కొంచెం తొందరగా తీసుకెళ్ళి. అమ్మా, అది జరిగిందా? పెద్దయ్య పెద్దయ్య, ఇందాక మీ దగ్గరకు వచ్చి సంతకం పెట్టించుకుంటే ఆవిడకున్నట్టు నొప్పులు వస్తున్నాయి. ఒకసారి చూడరా. అయ్యో పద రెండయ్య. ఏమిటమ్మా అలా నడిపించేస్తున్నావు? మధ్యలో ఏమైనా అయితే? ఉండండి, మా బామ్మగారు ఇలాగే నడిపించేవారు. ఏం బాబులు పాతకాలం దాడులు. నువ్వు వెళ్ళిగా కూర్చో. రండి పెద్దయ్య. నాకు ఏం చెప్పాల్సింది పోయి నువ్వు ఎక్కడ పెడతావు చెప్పు. చోటు ఇవ్వండి. అది వచ్చేస్తున్నాను. అదే రండి. సార్, ఇదే మొదటి కాల్పు. పుడు పుట్టింట్లో పోసుకోవాలని పెద్దవాళ్ళు చెప్తాను. నువ్వు ఉండే అమ్మా, నీకేం? ధైర్యం చేసి తీసుకొచ్చాను. ఇదిగో మధ్యలో ఇలా పైకి అలా కనిపిస్తుందే కానండి, ధైర్యస్త్రాలు కాదు. పర్వాలేదమ్మా, నీకేం పర్వాలేదు. కానీ ఇంకేం భయం లేదులే. అవునన్నయ్య. నా మరిది మొహంలో నిజమైన ఆనందాన్ని నేను ఇప్పుడే చూస్తున్నాను. తీసుకోమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఇవాళ వరలక్ష్మి వ్రతం రోజున ఇంటికొచ్చిన మొట్టమొదటి ముత్తైదువి నువ్వే. కట్టుకో. ఆశీర్వదించండి. ఈ కొత్త చీర కట్టుకుని పెళ్లి కూతుర్లా దండం పెడితే ఆశీర్వదిస్తాను. అలాగే అక్క. ఆ.
అందులో ఆ చిన్న ఆయన రంగా చాలా ప్లెజెంట్ పర్సన్. ఆహం ఆర్భాటం లేని ఎంతో నమ్రత గల మనిషి. అంత డబ్బు అంత కీర్తి ఉన్నా అందరికీ ప్రేమను పంచి ప్రేమను పొందే వ్యక్తి. నీకు కూడా అలాగే అనిపించుంటుంది బహుశా, అవునా? ఏమో నాకింకా ప్రేమను పంచలేదు, నా ప్రేమను పొందలేడు. మరి నేను అప్పుడు ఎలా చెప్పగలను? చెప్పే రోజు వస్తుంది, అప్పుడు ఆ శుభవార్త ముందు నాకే చెప్పను. తాతయ్య. అమ్మా నువ్వేనా? లేదు తాతయ్య, మీ మనవరాల్ని. ఏమిటమ్మా ఇదంతా? ఇవాళ వరలక్ష్మి వ్రతమని శ్రీరంగం వారింట్లో నాకు బొట్టు పెట్టి పట్టుచీర పెట్టారు తాతయ్య. అంటే వాళ్ళింటి కోడలు గౌరవించారన్నమాట. అలా గౌరవించడం నీకు ఇష్టమేనా తాతయ్య? అంతకు మించి అదృష్టం ఏముంటుందమ్మా? ఏమిటి అదృష్టం గురించి మాట్లాడుకుంటున్నారు? నీకు కన్యాదానం చేసి అదృష్టం ఎప్పుడు కలుగుతున్నాను అనుకుంటున్నావురా? నాన్నగారు కాఫీ తీసుకురానా టీ తీసుకురానా? ఆరోగ్యానికి టీయే మంచిది, అదే తీసుకొస్తాను. ఏరా నిన్న ఎప్పుడైనా నోరారా నాన్నగారు అని పిలిచింది ఆ డాడీ డాడీ తప్ప? చూడు ఎంత మార్పు వచ్చిందో. ఏ ముహూర్తాన శ్రీరంగం వారింట్లో అడుగు పెట్టిందో కానీ అసలు శిశులైన ఆంధ్రుల ఆడపడుతున్నా తయారైంది. అవునన్న, తొందరలోనే ముచ్చటగా మూడు వేయించి ఓ ఇంటి దాన్ని చేయాలనిపిస్తుంది. ఆ శుభముహూర్తం వచ్చేసిందిలేండి, కూర్చోండి. థ్యాంక్ యూ. రండి. హీస్ మిస్టర్ గోవర్ధన్. నమస్తే. వాళ్ళ ఆంటీ డాక్టర్ లక్మాదేవి. మా విఐపి కస్టమర్. మీరు మా వారు అడ్వకేట్ సికిపి. మా ఫాదర్ ఇన్ లా పశుపతీశ్వర. తాతయ్య. షీఈ్ అవర్ ఓన్లీ డాటర్ సురేఖ, ఎంఏ లిటరేచర్. ఇంతకీ అతనెవరో చెప్పావు కదా. చూసారా మా ఆయన ఎంత తొందరపడిపోతున్నారు? ఐఎమ్ గోవర్ధన్ రెడ్డి, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటాను. వర్కింగ్ యాజ్ ఎ సీనియర్ కన్సల్టెంట్ ఆఫీసర్ ఇన్ మైక్రోసాఫ్ట్. మా వాడికి అక్కడ ఒక పెద్ద బంగ్లా, ఓ ఫామ్ హౌస్. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు అవన్నీ వద్దండి. యాక్చువల్ గా నేను ఇండియాకు రావడమే. నో థ్యాంక్స్. యాక్చువల్ గా నేను ఇండియాకు వచ్చిందే 3 పూట్ల సృష్టిగా మన దేశ వాళ్ళ భోజనం చేయడానికి. ఇప్పుడు ఇవన్నీ తింటే ఆకలి చచ్చిపోతుంది. సారీ. మరి ఇంకే మీరిద్దరు అలా కంట్రీ క్లబ్ కెళ్ళి డిన్నర్ చేస్తూ మాట్లాడుకుని రండి. ఇట్స్ అ వెరీ లవ్లీ ప్లేస్. వాట్ ఈస్ మిస్టర్ గోవర్ధన్? మా వారు అందులో మెంబర్ కూడా. నా మెంబర్షిప్ ఎక్స్పైర్ అయిపోయింది. మరేం పర్వాలేదు, నేను ఫోన్ చేసి చెప్తాను. యు గెట్ వెరీ ఆథెంటిక్ ఆంధ్ర ఫుడ్, స్పైసీ కూడా. అమ్మాయి 5 నిమిషాల్లో రెడీ అయిపోయేస్తుంది. రామసరి అలాగ అమ్మాయితో అన్ని మాట్లాడు. అప్పుడే అంత సిక్క. అబ్బాయికి ఫేవరెట్ కలర్ వైట్ అట. మొన్న నువ్వు కళాంజలిలో కొనుక్కున్న వైట్ సారీ ఉంది కదా, అది కట్టుకుని వెళ్ళు. గెట్ రెడీ ఫాస్ట్. ఓసారి ఇటురా. ఏమిట్రా, అతను ఎవరో రెడ్డి అంటోంది, అమెరికా అంటోంది, పైగా డిన్నర్ గిద్దరి కలిపే పంపుతోంది. నువ్వేం మాట్లాడవేంట్రా? కేసు పూర్తిగా స్టడీ చేయకుండా ఎలా ఆర్గ్యూ చేయిందన్నా? ఈలోగా మీ ఆవిడ జడ్జిమెంట్ చెప్పేస్తుంది. ఏంటండి మీ ఇద్దరు ఇక్కడ నుంచి గుసగుసలు? అఖిల ఏమిటి ఇది? నీకేమన్నా బుద్ధి బుర్ర ఉందా? ఈడొచ్చిన పిల్లని ముక్కు మొహం తెలియని అబ్బాయితో పంపిస్తావా? ముక్కు మొహం తెలుసుకోవాలనే పంపిస్తున్నాను. అతనేం పరాయివాడు కాదు, దాన్ని చేసుకోబోయేవాడు. ఏమిటి ఇది? అబ్బాయితో పెళ్ళా? అదేం చిన్నపిల్ల కాదే, మేజర్. కనీసం దాని మాట అయినా అడగవా? ఏంటండి అడిగేది? నాకు ఆ మాత్రం తెలీదా? ఆస్తి అంతస్తు ఉన్నవాడు, అన్నిటికీ మించి అమెరికాలో సెటిల్ అయ్యాడు. గ్రీన్ కార్డ్ హోల్డర్. గ్రీన్ కార్డు ఎల్లో కార్డు కాదమ్మా, అతను ఎవరో రెడ్డి అంటున్నావు. అవును, మిస్టర్ గోవర్ధన్ రెడ్డి. ఏంటట? కాదమ్మా, అతనికి మన కులగోత్రాల గురించేగా. చూడండి, మీరు మీ కాలపు చాదస్తాలు వేరు. ఇది 21st సెంచరీ. కాలం ఎంత ఫాస్ట్ గా మారుతుందో మనం అంత ఫాస్ట్ గా ఆలోచించడం మంచిది. అది కాదమ్మా. ఇంక ఈ విషయంలో ఎవరు ఏం మాట్లాడడానికి లేదు. అబ్బాయికి అమ్మాయి నచ్చితే ఎవరికి ఎన్ని అభ్యంతరాలున్నా ఈ పెళ్లి జరిపిస్తాను. మైండ్ ఇట్. ఇలాంటి పెంకి ఘటాన్ని కట్టబెట్టావు, అనుభవించు. శ్రీమన్మనోహర సురాగిణి దివ్యమూర్తే గంధర్వ కిన్నెర సురార్చిత గీత కీర్తే సామాధి మంత్ర పరివేష్టిత శుభ్రదీప్తే మంగళం రాగరాగిణ్యే మంగళం శృతి సంహితే మంగళం. మీకు శుభవార్త చెప్పాలని వచ్చాం. అందుకు మీ అనుమతి, ఆశీర్వాదం కావాలి. దయచేసి మీరు ఒకసారి అలా వచ్చి కూర్చుంటే. రంగ గారు మీరు కూడా ప్లీజ్ రండి. నా పేరు గోవర్ధన్. సురేఖ వాళ్ళ అమ్మగారు ఏరు కోరి తెచ్చిన పెళ్లి కొడుకుని. ఊరే, ఉద్యోగం మాత్రం అమెరికా. పెళ్లి చూపులు కానీ వచ్చిన నేను నాకు తెలిసిన నిజాన్ని మీతో స్వయంగా పంచుకుందామని వచ్చాను.
సురేఖ ఒక క్షణం ముందు వరకు బహుశా నా కాబోయే వధువు, కానీ ఈ క్షణం నుంచి నా తోబుట్టు. షీజ్ మై సిస్టర్. దానికి ఈ రాకే సాక్షి. ఆ, రుక్మిణి పిల్లల్ని కాసేపు బయటికి తీసుకెళ్ళి. అలాగే. పదండ్రా. పెద్దమ్మా ఆంటీ నా అబ్బాయి అమెరికా తీసుకెళ్లిపోతాడా? ఏ వద్దా? వద్దు, ఇక్కడే ఉండాలి. అవును రంగా గారు, సురేఖ మనసా వాచా కర్మణ లిటరల్ గా మీకే అంకితం అయిపోయింది. ఆమె తల్లిదండ్రుల ద్వారా ఈ విషయాన్ని మీకు తెలియపరచలేక నా సహాయం కోరింది. అయినా ఆమె తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా ఏం జరిగినా అది ఎవ్వరికీ శ్రేయస్కరం కాదయ్యా. నేను ఇలా మాట్లాడుతున్నందుకు మీరు తప్పుగా అనుకోవద్దు. అక్క, మా అమ్మ చాలా మొండి మనిషి, పట్టుదల ఎక్కువ. తన పంతం నెగ్గించుకోవడం కోసం నా జీవితాన్ని బలి చేయడానికి కూడా వెనకాడదు. సురేఖ, ఓసారి ఇలా వస్తావా? సురేఖ, ఇది మామూలు పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయం కాదు. నువ్వు కట్టుకునేది నన్ను ఒక్కనే కాదు, నా బాధ్యతల్ని కూడా. నాకు తెలుసండి, మీ భార్యగా రావడానికి ఎంత గర్వపడుతున్నానో, ఆ పిల్లలకి తల్లిగా వస్తున్నందుకు అంత ఆనందపడుతున్నాను. ఏమండి, ఆ. మీరు వెళ్లి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి ఆయనకేమైనా అభ్యంతరాలున్నాయేమో తెలుసుకోండి. ఇంకా అభ్యంతరం ఏంటని అడుగుతున్నారా? చిచి, దరిద్రపు కుటుంబ సంబంధం ఎలా ఒప్పుకోగలుగుతున్నారండి? అసలు మీరు తండ్రినా? తండ్రిని కాబట్టే ఒప్పుకున్నాను. అంటే ఆల్రెడీ తండ్రి అయిన మనిషిని అల్లుడిగా ఒప్పుకున్నారన్నమాట. చూడమ్మా, నువ్వు ఎక్కడో ఉన్న అమెరికా సంబంధాల గురించి ఎంక్వైరీ చేసి తెలుసుకున్నావే గాని ఇంట్లో ఉన్న నీ కూతురు మనసులో ఏముందో తెలుసుకోలేకపోయావు. మావయ్య గారు, ఈ విషయంలో మీరేం మాట్లాడద్దు. ఎంతైనా మీరు మీ కొడుకు ఒక్కటే. అదే ఆ శ్రీనివాసాచార్యులు గారికి ఒక కూతురు ఉండుంటే ఇలా రెండో పెళ్లి వాడికి ఇచ్చి చేస్తుండేవారా? అఖిల, అసలు ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడుతున్నాం. మన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ పెళ్లి తనకు సమ్మతమే అని చెప్పింది. మా ఇంట్లో వాళ్ళ ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేదని కూడా చెప్పింది. వాళ్ళు పెద్ద మనుషులు, మర్యాదస్తులు గనక వెంటనే ఒప్పేసుకోకుండా నన్ను కూడా సంప్రదించారు. మన అమ్మాయిని అడిగితే నిజమేనంది. ఈ కథలో నేనెక్కడా లేను, చచ్చిపోయాను అంతేగా. మనం బతికున్నాం గనకే దాని ఇష్ట ప్రకారం పెళ్లి చేయడం మంచిది. అది చిన్న పిల్లండి, దాన్ని నచ్చ చెప్పాల్సింది పోయి పెళ్లి చేస్తానంటారేంటి? అది చిన్నపిల్ల కాదు, షీఈ్ అ మేజర్. డూ యు నో దట్? ఏంటి మీరు మీదకి వస్తున్నారు? కొడతారా? పెళ్లి అయ్యాక ఎప్పుడైనా కొట్టానా? లేదు. ఇంకెక్కువ మాట్లాడితే అదే చేయాల్సి వస్తుంది. ఇవాళ నుంచి నువ్వు నిజమైన సదమ్మ అయిపోయాడు కదా, మా పెద్దమ్మ చెప్పింది. మరి నువ్వు ఇష్టయ్యవైనప్పుడు నేను కావద్దా? ఒరే ఒరే ఆగరా, నేను ఆగనంటే ఆగను. మీ అమ్మ ఇగో. అమ్మా, ఇంకా పట్టింపులు ఏమిటే? లక్షణంగా అమ్మాయిని ఆశీర్వదించక. ఎవరైనా అక్షంతలు ఇస్తేగా. ఇవిగో నమ్మ అక్షింతలు. చూడగిలా, నీ కూతుర్ని నా తోబుట్టులా చూసుకుంటాను. నీకేం దిగులు అక్కర్లేదు. త్వరగా వెళ్ళు. అయినా వాళ్ళు తలుపులు తెరక ముందే వచ్చేసి అంత మంచి పిల్ల అనిపించుకోకర్లా. ఆ టేప్ రికార్డ్ ఎందుకు చేతి మాత? కొంచెం ప్రాబ్లం వచ్చింది, రిపేర్ చేయించాలి. సైకిల్ పార్క్ చేసి వెళ్ళిపోయా. అంటే నేను నడిచి వెళ్ళాలా? లేడీస్ సైకిల్. నేను జెంట్స్. వీడబ్బా, రెండిట్లో ఉండేది ఒకటే మ్యాటర్ కదా. మన మనసులో అంటే ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ తత్ప. ఏమిటమ్మా ఇది? ఇవాళ చైర్మన్ గారు వస్తారు, అందరూ అలర్ట్ గా ఉండాలని చెప్పానా? ఆఫీస్ టైంలో డాన్స్ ఏమిటి? సారీ సార్, ఆయన వచ్చినప్పుడు చాలా అలర్ట్ గా ఉంటాను. ఆయన రావడం అయిపోయింది, నన్ను చడామడా వాయించేయడం అయిపోయింది. ఇక మిగిలింది నా ఉద్యోగం ఊడిపోవడమే. సో సారీ సార్. సారీ లేదు, పూరి లేదు. నాకిద్దరు భార్యలు, 6 ఆడ సంతానం. ఈ ఉద్యోగం పోతే ముష్టెత్తుకు బతకాలి. రిజిగ్నేషన్ లెటర్ ఇస్తావో, డిస్మిసల్ ఆర్డర్ తీసుకుంటావో. No, no, nothing doing. No, nothing doing. No, nothing doing. ఆయన అంత గట్టిగా కరుస్తుంటే అసలు విషయం ఏంటో చెప్పవే? ఒక ఆర్ఫనేజ్, అనాథాశ్రమం, ఉక్కు పచ్చలారని పిల్లలు.
ఇలాంటి ఆక్రందనలు ఆర్తనాదాలు తప్ప ఒక లాలి వినిపించదు, ఒక జోల వినిపించదు. తుడుచుకోండి. ఆ పసికందుల్ని చీకటి గదుల్లో తలుచుకుంటే నా నరాలు పట్టు తప్పిపోతున్నాయి సార్. కూర్చోండి. సార్ అనాథాశ్రమం మెరుగుపరచాలని బెనిఫిట్ షో కోసం ఈ చిరంజీవి సౌభాగ్యవతి నడుం కట్టి ముందుకొచ్చింది. తనుండేది ఒకే ఒక్క గది. స్థలాభావం చేత మనది విశాల ప్రాంగణం కదా అని రిహార్సల్స్ చేసుకుంటుంది. తను చేసిన తప్పే, డిస్మిస్ చేసేయండి. చెయ్యదు. ఇంత మహత్తర కార్యక్రమం శుభప్రదం కావాలని కోరుకుంటూ నేను 500 రూపాయలు ఇస్తున్నాను. శుభం. భగవాన్ ఈ అనాథ పిల్లల గురించి చెప్పు. నిన్ను నేను రావడం కొంచెం ఆలస్యం అయితే ఏమైపోయేది? ఇంత బ్రహ్మాండమైన యాక్టింగ్ చూసే అవకాశం పోయేది. ఆహా, నువ్వు ఎస్పీ బాలు గారి లాగా మంచి సింగర్వే కాదు, మంచి ఆర్టిస్ట్ అయిపోతావు. గొప్ప పేరు వచ్చేస్తుంది. అప్పుడు నేను నా పేరు మార్చేసుకుంటా. ఏమని మార్చుకుంటా? సావిత్రి గారని. ఎందుకో? బాలు గారి భార్య పేరు సావిత్రిగా. ఆహా, నిన్ను. భోజనం రెడీ, రండి. ఓహో, ఇవాళ నీ చేతి వంట కాబోలు. ఏ రాగంలో చేసావు తల్లి? హిందోళలోనా అఠానాలోనా? రాగమాలికలో. ఇదేంటిది? ఒకవేళ నా వంట అటు ఇటుగా అయితే అప్పుడు మీరు పారిపోకుండా రండి. టంటరాయ్. ఏమిటి ఇవన్నీ నీ 2 చేతులతో చేసినవేనా? నాకిప్పుడు 2 చేతులు కాదుగా, 4. అది సరే, చేసావో తెప్పించావో అది వేరే విషయం. గెస్టులను ఎవరినైనా పిలిచావా? ఏమండి, ఉమ్, అక్క బావగారు పిల్లల్ని తీసుకుని కొడైకెనాల్ ఎందుకు వెళ్ళారో తెలుసా? పిల్లలకి సెలవులు ఇచ్చారు గనక. అదొక్కటే కారణం కాదు. ఇంకో కారణం ఏమిటో? మన ఇద్దరిని ఉమ్, ఒంటరిగా వదిలేస్తే. ఉమ్. ఒంటరిగా వదిలేస్తే? ఫోన్ వచ్చింది. హలో, ఉమ్, ఉన్నారండి? సారీ అండి, ఇప్పుడు ఆయన ఇంకో డ్యూయట్ కంపోజింగ్ లో ఉన్నారు. ఉమ్. చాలా బిజీగా ఉన్నారు. ఇది కూడా చాలా అర్జెంట్ అండి. ఎవరు? ఏంటండి, మీది కూడా డ్యూయటా అండి? చెప్తానండి. ఎవరు? రాజుగారేనా? ఉమ్, వాళ్ళకి అర్జెంట్ గా ఒక పాట చేయాలి పాపం. అన్నయ్య ఊళ్ళో ఉన్నప్పుడే చేద్దాం అది అనుకుంటే. నిజమే అనుకోండి. ఉమ్, వాళ్ళు కూడా అర్జెంట్ అంటున్నారు కాబట్టి మనం కూడా అదే మూడ్ లో ఉన్నాం కాబట్టి ఉమ్. రండి, బ్రహ్మాండమైన పాట వస్తుంది, మీరు చేయగలరు. ఇది నాదని అది నీదని. తలుపు తీవే, తలుపు తీ. ఎందుకు? అరే ఎందుకు లోపలికి వచ్చి ఒక చెప్పు, మనకెందుకు? లోపలికి వచ్చి చెప్తా కదా. నువ్వు నేను అడిగిన డబ్బు తీసుకొచ్చిస్తేనే ఈ ఇంట్లో నీకు పుట్టగతులు. డబ్బులు ఏమని బ్యాంకులో మూసేస్తుంటే నేనెక్కడ తెచ్చేదే? తలుపు తీవే. ఇలాగే ఇక్కడ అరుస్తుంటే ముష్టో నలకని పిచ్చి కుక్కలు పైన పడి చంపేస్తాయా? అలా జరిగితే మంచిదే. నా చేతుల్లో కాకుండా పిచ్చి కుక్కల చేతుల్లో చేస్తావు. అవ్వా అవ్వా, వెధవ 1,00,000 రూపాయల కోసం మంగళసూత్రం తెచ్చుకొని ముండమంటావటే. అంత కర్మ నాకేం పట్ల. తీసుకో నీ బోడి మంగళసూత్రం, బయటే చావు. ఏంటి ఇది? చెప్పునే కాలు కింద ఉంచుకోలేనాడివి నీ పెళ్ళాన్నే ఉంచుకుంటావయ్యా? అది ఉంచుకుంది కాదురా నా పెళ్ళం. ఏమయ్యా? వస్తున్నా. ఏంటి కాంప్రమైజ్ అయ్యావా? లేదు, నువ్వు మగాడి అనిపించుకోవాలనుకుంటే ఆ డబ్బు తెచ్చి నా చేతిలో పెట్టు. అప్పుడు నా మెడ ఖాళీగా ఉంటే ఆ మంగళసూత్రం మళ్ళీ కట్టు, అంతే. ఆమె మెళ్ళో కొత్త మంగళసూత్రం వచ్చేలోపు మీకు డబ్బొచ్చే ఉపాయం చెప్పనా? మరి ఎప్పటిదాకా ఎందుకు చెప్పలేదు? అప్పుడు అబ్బోయ్, లక్షల ఖరీదు చేసే ట్యూన్లు శ్రీరంగం బ్రదర్స్ దగ్గర బోల్డ్ ఉండుంటాయి కదా. ఆ ట్యూన్ల పుస్తకాల్ని మెయింటైన్ చేసేది నేనే. నాకే చెప్తాను. అబ్బా, మరి ఇంకే మెల్లగా అక్కడి నుంచి మాయించేయండి. మన దగ్గర ఒక క్యాసెట్ కంపెనీ వాడు ఉన్నాడు. మంచి ధర కమ్ముదాం, ఆ తర్వాత చెరసగం పంచుకుందాం. ముందు మీద ఒట్ట? మంగళసూత్రం మీద ఒట్టు. అయితే ఓకే. మే కమిన్ సార్? ఎస్ కమిన్. ఓ నర్సారెడ్డి గారు మీరా?
ఏమిటి సంగతి? ఇతను తాగి రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తుంటే మా వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. మీ మనిషి కదా, ఏం చేయాలో తెలియక మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఎవరి మనిషి అయినా తప్పు చేసినప్పుడు మీ డ్యూటీ మీరు చేయండి. న్యూసెన్స్ కేసు కింద తోసి అవతల పారేయండి. ఓకే సార్, పదవయా. వెళ్దాం, ఫ్యామిలీ మ్యాటర్. ప్లీజ్ మీరు పదండి. తాగారంటే సార్ నా మిస్సెస్ కి హార్ట్ అటాక్ వచ్చి ప్రెగ్నెంట్ అయితే ఛీ, నోరు మూయ్. మందు తాగి తాగి నీ నోరు చెత్త కుప్ప అయిపోయింది. నీకు ఈ జన్మలో బుద్ధి రాదు. ఇన్నాళ్ళు మా దగ్గర పనిచేసినందుకు ఇది తీసుకో, ఇంకేం మాట్లాడదు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ్ క్షమించండి గురుజీ. చూళ్ళ పుస్తకాలు నారాయణ నారాయణ నారాయణ. అయ్యో ఏమైందయ్యా? ఏంటి ఇవాళ ఎంత ఆయాసంగా కనిపిస్తున్నావు? నాకేదో భయంగా ఉంది. భయం ఎందుకే? వంటరాయిలా ఉంటే నాకేం కాదు. పద, అన్నం వండిద్దు. లేదయ్యా, వెంటనే నీకు మందు పడాల్సిందే. పెద్ద ఆయన 3 నెలలు మందు వాడమంటే పట్టుమని 10 రోజులు వాడి తగ్గిపోయిందన్నావు. చూడు మళ్ళీ మొదటికొచ్చింది. పద, పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి వెంటనే మందు తీసుకోవాల్సిందే. ఏమిటండి అన్యాయం? ఈ మంగళసూత్రం మీద ఒట్టేసినందుకు శ్రీరంగం వారు చూసి మంచి ధరలకు అమ్మి పెట్టారు కదా, నా వాటా నాకు ఇవ్వడానికి ఏమిటి? ఇదిగో మాట తప్పేవంటే ఈ మంగళసూత్రాన్ని నీ పెళ్ళం మెళ్ళో కట్టేస్తానంతే. అయ్యా, ఆయనకి ఇచ్చే వాటా నీకే ఇచ్చేస్తాను. నా వాటా నాకు ఇవ్వడానికి. నా ట్యూన్స్ బుక్స్ అండి. ఇంట్లో చెప్పచ్చా? నువ్వెక్కడికయ్యా? ఏంటయ్యా ఇలా పడిపోయావు? ఏం లేదండి, శ్రీరంగం వారి ట్యూన్స్ అమ్మి పెట్టడానికి ఒక ఆయన దగ్గర ట్యూన్స్ కొట్టేసి నువ్వు అమ్మాలనుకుంటున్నావారు? వాళ్ళ బయలు ఇస్తే ఎన్ని సంవత్సరాలు పనిచేసి ఇదాలు పాలిచ్చే పొదుగునే కోత తినాలనుకుంటావారా? క్షమించాల్సింది నేను కాదు, పెద్దయ్యా. హలో, ఏ హాస్పిటల్? రంగా, అయిపోయింది బాబు గారు. హాస్పిటల్ తీసుకొచ్చేలోగా కారులోనే కాడిపోయి. మేము ఎంతమంది ఉన్నా ఓదార్పు మాటలు చెప్పగలమే గాని నీకు సంభవించిన ఈ కష్టాన్ని ఎవరం తీర్చలేము. ఈ సమయంలో నీకు మనోధైర్యాన్ని కలిగించమని ఆ భగవంతుని ప్రార్థించడం తప్ప మేము ఇంకేం చేయగలం? మనిషి అన్న తర్వాత ఏదో ఒక నడిపోవాల్సిందే. కానీ నా మావ మీ స్వర సంపద వేరే వాళ్ళ చేతుల్లో పడకుండా తన ప్రాణాలను ముడుపు కట్టాడు. ఇంతకంటే గొప్ప చావు ఎవరికి దక్కుతుంది బాబు? జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ. వీరయ్య, వీరయ్య, నీకు శుభవార్త. ఏంటి బాబు? బాబు గారి పాలు. ఇప్పుడు కాదు, నిన్ను మళ్ళీ ఏ ముహూర్తంలో కలిసామో గానీ అంతా మంచి జరిగింది. ఇన్నాళ్ళకి మా శ్రమ ఫలించింది. ఓ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఓ పెద్ద హీరో సినిమాలో పాడే అవకాశం కల్పించాడు. 6.5 నిమిషాల పాట. చాలా సంతోషం బాబు. మొత్తం పాటు మీరిద్దరే పాడారా? అబ్బే, శంకర మహాదేవను హరిహరను. మరి మీరు? కోరస్ లో మా వాయిస్లు ఉన్నాయి. కోరస్ లో మీ వాయిస్ లా? ఆ, ఎవరు బాబు ఆ మ్యూజిక్ డైరెక్టర్? ఇది హీరో హీరోయిన్ మధ్య వచ్చే సిచ్యువేషన్ సాంగ్ సార్. అంతవరకు భార్యాభర్తలు ఇద్దరు బానే ఉన్నారు. ఇంతలో వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. మాట మాట పెరిగి హీరో హీరోయిన్ లాగి చెంప మీద కొట్టారు.
దాంతో ఆమె రెచ్చిపోయి కాళికాదేవిలాగా విజృంభిస్తుంది సార్. దొరికిన సామాను దొరికినట్టు అతని మీదకి విసిరేస్తుంది. ఏమిటండి ఇది? ముందుగా ఆ పాత్ర పొందే అనుభూతులన్నీ తానే అనుభవిస్తాడు. ఆ సన్నివేశాన్ని క్షుణ్ణంగా జీర్ణం చేసుకుంటాడు. ఆ తర్వాతే చూడ్ చేస్తాడు. అదన్నమాట ఆయనలో ప్రత్యేకత. అంత గొడవ జరగడానికి ఏమీ లేదు సార్. వడ్ల గింజలో బియ్యపు గింజ. ఆ తర్వాత హీరోయిన్ తల గుడ్డ కట్టుకుని పడుకుంటుంది. ఆమె ఫేస్ మీద కట్ చేస్తే కళ్ళ నిండా నీళ్లు సార్. దుఃఖం పొంగుకొచ్చి బావురమంటుంది సార్. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ సాంగ్ సార్. నువ్వేనా మ్యూజిక్ డైరెక్టర్వి? ఎవరైనా నువ్వు సార్ సీరియస్ గా ట్యూన్ చేస్తుంటే డిస్టర్బ్ చేయడానికి వచ్చావా? డిస్టర్బ్ చేయడానికి రాలేదు. వాడిని దిష్టి బొమ్మని చేసి వేలాడ కట్టడానికి వచ్చాను. రాయ్ ఇలా రారా. వీడవడండి బాబు. ఏంట్రా అంతటి మహాపండితులు, శాస్త్రీయ సంగీతంలో దిట్టలు, వాళ్ళని కోరస్ గుంపులో నుంచబడతారు. పైగా 6 నిమిషాల పాటలో 1/2 నిమిషం కూడా లేని ఓహోహో ఆహాహా అని వాడితో పాడిస్తావా? ఎవరైనా నువ్వు ఓ బయటికి. ఈ చెయ్యి ఏంటో తెలుసా? కంఠాన్నితో చర్మం కుట్టే చెయ్యి. తోలు పొలితేగా జాగ్రత్త. మీకు కాస్తో కూస్తో విద్వత్తుందని వస్తూనే తెలిసింది. ఇలా చేయి చేసుకున్నందుకు క్షమించండి. వాళ్ళు శ్రీరంగం బ్రదర్స్, సంగీత కళానిధులు. పాడిస్తే మొత్తం పాట వాళ్ళతో పాడించండి, అంతేగాని ఇలా చిల్లర మల్లర కూతలు కాదు. ఏమండోయ్ ₹1 తర్వాత ఇస్తాలేవయ్యా. ఏమండి ఉమ్. మనం అమెరికా వెళ్తున్నాం తెలుసా? చదువాబాయ్ అమెరికా ఏమిటి? అవును వీలేరి. అరుగు ఏదో ఫోన్ చేయాలని అక్కడికి వెళ్ళారు. ఓ, ఏమండి మన అమెరికా సంగతి ఏంటి? అబ్బా ఏమిటి ఇదో కొత్త పిచ్చా? ఏ రంగయ్య ఏం బోధించావు తండ్రి? అది కాదు వీరయ్య. రాయ్యా. రా కూర్చో. నువ్వు చెప్పాబాయ్. ప్రతి 2 ఏళ్లకోసారి అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కలిసి పెద్దగా 3 రోజులు సదస్సు చేస్తారు. దానికి గాను మన వాళ్ళలో ఉన్న గొప్ప కళాకారుల్ని వాళ్ళే తీసుకెళ్తారయ్యా. అందుకే మన నాటకం కూడా తీసుకెడుతున్నాం. సంగీతంలో కూడా ఆ, అలాగేనండి. మనం పాడిన పాటికి డబ్బులు రేపిస్తామన్నారు. రేపు ఏమిటి పెద్దయ్య మీ బొట్టు వాళ్ళు ఈ చిల్లర మనుషుల దగ్గర పాడటం ఏంటి? ఏకంగా అమెరికాలోనే పాడదురు గాని రండి. ఏమిటి వీరయ్య ఈ ఆవేశం? రండి బాబు నేను చెప్తాను. ఇక్కడికి. రండి సార్. అరే లేలే, ఇంత పెద్ద నమస్కారం పెట్టాలా? కూర్చోండి. సార్ ఆ అన్నదమ్ముల గురించి ఇంత ప్రాధేయపడుతున్నానంటే వాళ్ళేదో అమెరికా చూస్తారని కాదు సార్. ఆ గంధర్వులు కురిపించే అమృతాన్ని అక్కడి మన వాళ్ళందరూ కూడా రుచి చూస్తారని. అలాగే మీరు ఎంతగా చెబుతున్నారంటే వీళ్ళు మంచి విద్వాంసులే అయి ఉండాలి. తెలుగులో పద్యం విని చాలా రోజులైంది. ఏది కాస్త ఈ పద్యం వినిపించండి. నువ్వు పాడనయ్యా. పర్వాలేదు, పాడు. సమానమెవ్వరు నీకిల ఉమారమణ పాహి పాహి ఓయి శ్రీచరణ రమా వినోది వల్లభ నమామి స్వర సుమాభరణ నాద సదన శృతిధన ఎలా ఉంది సార్? చాలా బాగుందయ్యా. గుడ్. మీరేమీ అనుకోకపోతే ఈ పద్యంలో మాటలే తీసుకుని గౌళ రాగంలో ఒక కీర్తన చేసి వినిపిస్తారా? ఏమిటి విందామా? అలాగే. ఇదిగోనయ్యా. అన్నయ్య సరిద
కనులే జడల అడవిలో సురధునిగా మురిసెను కనుల కదలికలే ముచ్చగాల సంగతుల జతులుగా రాగములే నాగాభరణములై యోగములే వాగర్భాకృతులై కాలములై నీరాకరణములై సామములై మధుగాంధర్వములై గంగాధరా నీకు ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉండాలనిపిస్తే మాతో బాటే మా ఇంట్లోనే ఉండు గాని మా తోబుట్టు అనుకుంటాం. ఇన్నాళ్ళు మీరిద్దరూ పెద్ద మనసున్న మనుషులే అనుకున్నాను బాబు. కానీ ఆనాడు మీరే ఆయన స్వయంగా సాగనంపినప్పుడు మనిషి రూపంలో ఉన్న దేవుళ్ళు అనిపించింది. ఈనాడు మీ తోబుట్టువుగా నన్ను మీ ఇంటికి రమ్మన్నప్పుడు మీరు ఆయన గుండెల్లో దాచుకున్న రామలక్ష్మణులే ఇక్కడ ప్రత్యక్షమైనట్లు అనిపిస్తుంది బాబు. ఈ జన్మకిది చాలు బాబు. ఆయన గుర్తుగా ఇక్కడే ఉంటాను. ఇలా కాలం గడిచిపోనివ్వండి. అవునండి, చందు గారు మేనేజర్ నే మాట్లాడుతున్నాను. ఏంటి అవునా కాదని కన్ఫర్మ్ చేసుకుంటున్నారా? చేసుకోండి ప్లీజ్, నా టైం మాత్రం వేస్ట్ చేయకండి. ఫోన్ పెట్టేసాను ప్లీజ్. சொல்லுங்க. ஒண்ணும் இல்லையம்மா, நாளைக்கு எங்களுக்கு ரிகார்டிங் தியேட்டர் கிடைச்சது. எப்படியாவது சந்திர சார் கால் ஷீட் அட்ஜஸ்ட் ஆச்சுன்னா நாளைக்கா? ஆமா. Thursday 24th. ஆமா. அடடே, என்னம்மா நாளைக்கு ஃபுல் டே பிரைவேட் ஆல்பம் பண்றாரு. எப்படி அப்பா? எப்படியாவது தயவு செஞ்சு நாளைக்கு ஒரு கால் நீங்க கவலைப்படாதீங்க, நான் பாத்துக்கிறேன். പറയൂ. എന്റെ പടത്തേക്ക് സാർ വിഷു ഡയറക്ഷൻ പടണം. ആദ്യത്തിൽ ഞാൻ തരാം. I see. എന്തായാലും അദ്ദേഹത്തോട് ഒരു പ്രാവശ്യം സംസാരിക്കട്ടെ. പടത്തിലെ പ്രധാന വേഷം യാർ ചെയ്യുന്നു? സാറോ? I see. சரத்குமார் சாரு. அப்படியா? മമ്മൂട്ടി സാറോ? சரத்குமார் சாரு. മമ്മൂട്ടി സാറോ? சரத்குமார் சாரு. മമ്മൂട്ടി സാറോ? ఓకే దీపక్ జీ, నేను బాంబే ఆకే గానా గాతా హూం. ఒక్క డేట్ ఇప్పించండి సార్ సార్. ప్లీజ్. కాదనకండి. మంది స్వదేశీ కంఠం, మీకు విదేశీ కంఠాలు ఉన్నాయి కదా. లేవని కాదు సార్, మొన్న ఒక పాటలో విలోచన అని ఉంటే వాడు విరోచన అని పాడాడు. మా తమిళ డైరెక్టర్ ఏమో ఓకే చేశాడు. హిందీ డాన్స్ డైరెక్టర్ ఏమో విరోచనానికి మూమెంట్స్ ఇచ్చాడు. అంతా భ్రష్టు పట్టిపోయింది సార్. మరి అప్పుడు మీరేమైపోయారు? ఏమవటం ఏంటి సార్, సినిమా బిజినెస్ లో పడి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుంటూ ఉండిపోయాను. ఈ ఆఖరి పాట ఒకటి పాడి పెట్టారంటే గట్టెక్కేస్తాను. మీ రెమ్యునరేషన్ మీకు ఇచ్చేస్తాను పువ్వులో పెట్టి, బిజినెస్ అయ్యాక. అలాగేనండి, మీరు ఒక్క పైసా కూడా ఇవ్వక్కర్లేదు. సార్. బుజ్జి, ఆయనకి డేట్లు చెప్పు. నమస్కారం. బాజీ. आप फिक्र मत करना, मैं देख लूंगी. ठीक है? శుక్రియా. సురేఖ, ఏంటండి? ఇందులో 10,000 తక్కువగా ఉన్నాయి. ప్రొడ్యూసర్ ఎంత ఇస్తున్నానని చెప్పాడు? 2 లక్షలండి. కొత్త నెక్లెస్ ఒకటి ఆర్డర్ చేసి దానికి అడ్వాన్స్ గా 10,000 కట్టాను. అన్నయ్యతో ఒక మాట చెప్పావా? మీరు పంపించారని చెప్తే మీ డబ్బే అనుకున్నాను. ఇక్కడ మీది మాది అంటూ ఏదీ లేదు, అంతా మనదే. ఏం చేయాలనుకున్నా అన్నయ్యతో చెప్పి చేయడం పద్ధతి. సరే, అయిందేదో అయింది, ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూడు. హలో. హలో. అమ్మా, నాన్న లేరా? ఏ, నాకు చెప్పకూడదా? చెప్పు. నాకు 10,000 అప్పుగా కావాలి. మీ ఆయన 2 చేతులా సంపాదిస్తున్నాడు. ఆఫ్టర్ ఆల్ 10,000 కూడా నీకంటూ లేవనమాట. ఆహా, ఎంత వైభవంగా ఉందే నీ కాపురం. మేడం, రంగా గారు ఉన్నారా? అన్నయ్య, ఇది శివరంజన్ రాగంలో వద్దురా, అమృత వర్షం అయితేనే బాగుంటుంది. తాళం నమస్కారం సార్. తీసుకురా. సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను. పర్వాలేదు, చెప్పండి. మీరు చేసిన పాట అది నీదని ఇది నాదని రాష్ట్ర ప్రభుత్వం నందేవాడ గెలుచుకుంటుంది. ఆ మాట వినగానే మీకు నమస్కారం పెట్టుకుందామని. అన్నయ్య ఉన్నారుగా. నమస్కారం సార్. పెద్ద ఫంక్షన్ చేసుకోబోయే ముందు మా ఆనందాన్ని మీతో పంచుకుందామని చిన్న సత్కారం. ఏమండి, ఆ అవార్డు వచ్చిన పాట బావగారు ఊళ్ళో లేనప్పుడు మీరు చేసిందే కదా. ఆయన దండ మీకు కూడా వేసి గౌరవిస్తే బాగుండేది కదండి. శ్రీరామచంద్రుడు లాంటి అన్నయ్య చేత తమ్ముడు అని పిలిపించుకోవడమే నాకు దక్కే గొప్ప గౌరవం. దాన్ని దండాలు దండలు ఇవ్వలేవు. టాప్ 10 లో కూడా మన పాటే నంబర్ 1 గా వచ్చింది సార్. ఏదో ఇదంతా మీ కృషి. పొద్దున్న టీవీలో వచ్చిన టాప్ 10 ప్రోగ్రామ్ చూశాను. మీ ఆయన చేసిన పాట సూపర్ హిట్ అయి నెంబర్ 1 గా వచ్చిందిగా. ఆ ప్రొడ్యూసర్స్ మీ ఆయనకి ఏమిచ్చారేంటి? ఆ పెద్ద ఆయనకి పెద్ద పూలదండేసి రవ్వ లొంగర డైమండ్ రింగ్ ప్రెసెంట్ చేశారు. పెద్ద ఆయనకా? ఆయన తీసుకున్నారా? లక్షణంగా. బాగుంది. సొమ్మొకటిది సోకొకటిది అంటే ఇదే. కష్టపడేది మీ ఆయన, ఫలితం మాత్రం ఆ పెద్ద ఆయనకి. ఆహా, ఏం అనుభవిస్తున్నావే. నేను తెచ్చిన అమెరికా సంబంధాన్ని కాదని ఏరికొరి ఇష్టపడి మరీ చేసుకున్నావుగా. అనుభవించు. కారెక్కు డ్రాప్ చేస్తాను. అక్కర్లేదులే. ఇదిగో,
నువ్వు పేరుకి మాత్రం శ్రీరంగం వారి కోడలివైనా ఆ ఇంట్లో ఉన్నంత కాలం సెకండ్ క్లాస్ సిటిజన్ లా బ్రతకాల్సిందే. ఆ ఇంట్లో ఉన్నంత కాలం సెకండ్ క్లాస్ సిటిజన్ లా బ్రతకాల్సిందే. ఏమో చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. సొమ్మొకటిది సోకొకటిది అంటే ఇదే. కష్టపడేది మీ ఆయన, ఫలితం మాత్రం ఆ పెద్ద ఆయనకి. హలో సురేఖ, నేను సుమని మాట్లాడుతున్నాను. చెప్పు. చాలా గుడ్ న్యూస్, వింటే పొంగిపోతావు. ఏమిటట? మీ బావగారికి ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది. మాకు ఢిల్లీ నుంచి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. శ్రీరంగం బ్రదర్స్ కి వచ్చిందా? ఒక మా బావగారికి వచ్చిందా? బాగుంది. స్టేజ్ మీద అయితే ఇద్దరికి తలోదండా వేస్తారు గాని పద్మశ్రీ కూడా ఇద్దరికి చెరో సగం పంచుతారనుకుంటున్నావా? చాలా బాగుందండి. ఎవరికో? ఇంకెవరికి? నీకే. రేపు మీ ఆయన పద్మశ్రీ బిరుదు తీసుకుంటున్నప్పుడు ఈ ఆభరణాలన్నీ ధరించి ఆ దృశ్యాన్ని తెలకెత్తుగా. నాకెందుకండి ఈ పై మెరుగులు? మేరువు లాంటి నా భర్త పక్కనుండగా ఇది చెల్లెలకి ఇస్తానండి. ఢిల్లీ ప్రయాణానికని కొత్త పట్టు చీర కొన్నాను తనకి. ఈ చీర మీదకి ఈ సెట్ చాలా బాగుంటుంది. ఏమంటారు? అలాగే. సురేఖ, సురేఖ, రా, రా, రా. కూర్చో, కూర్చో. ఏమిటివన్నీ? రేపు నువ్వు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ కి వెళ్లేటప్పుడు కట్టుకోవడానికి కంచుపట్టు చీర, దాని మీదకి డైమండ్ నెక్లెస్. చూడు ఎలాంటివి సెలెక్ట్ చేశాను. నాకెందుకు ఈ అలంకారాలన్నీ? మేమేమైనా ఢిల్లీ రాబోతున్నావా? బిరుదులు అందుకోపోతున్నావా? అదేంటమ్మా, మనందరం కలిసి వెళ్తుంటే. పద్మశ్రీ వచ్చింది ఆయనకి, ఆయనతో వెళ్ళవలసింది నువ్వు. మధ్యలో మేమెవరం? ఉత్సవ విగ్రహాల్లాగా. అదేంటమ్మా అంతా వింత వింతగా మాట్లాడుతున్నావు? అన్ని వింత వింతలుగా జరుగుతుంటే నేను అండంలో తప్పే ఉంది. ఇప్పుడు నేనేం మాట్లాడినా నిష్ఠూరంగానే అనిపిస్తుంది. ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకుని చూసుకోండి. నా మరిది, నా తమ్ముడు అని పైకి చెప్పుకోవడమే కానీ ఆయన దక్కవలసిన స్థానాన్ని దక్కనిస్తున్నారా? ఆయనకి రావాల్సిన గౌరవానికి వచ్చేలా చూస్తున్నారా? ఎందుకు? ఆయన మతిక మనిషి కనుక. ఇందులో తన వాటా కూడా ఉందని చెప్పుకోలేని మూగ మనిషి కనుక. చాలు, ఆ వెళ్ళేదేదో మీ ఇద్దరే వెళ్ళిరండి. ఆ పొందే సత్కారం ఏదో మీరు ఒక్కరే పొందిరండి. మమ్మల్ని ఇలా కూపస్తు మండు కాల్లా బతకనివ్వండి. రామాయణంలో వాల్మీకి రాముడు సీత విడిపోయే ఘట్టాన్ని సృష్టించాడే గాని రాముడు లక్ష్మణుడు విడిపోయే ఘట్టం ఎందుకు సృష్టించలేదు? శ్రీమన్మనోహర సురాగిణి దివ్యమూర్తే భగవంతుడా, ఎందుకు ఈ బంధాలు కల్పించావు? ఈ బంధాన్ని తెచ్చుకునే శక్తిని స్వామి. శ్రీరాగసేవ్య చరణే తవ సుప్రభాతం. కొండ మీద శ్రీవారి దర్శనానికి ఏర్పాటు చేశాను. మీరు కొంచెం రిఫ్రెష్ అయితే. ఇంకోసారి చూద్దాంలేండి. ఎప్పుడు అన్నయ్య వదులతో తిరుపతి రావడం, స్వామివారి దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. మీరు మీ అన్నయ్య గారి గురించి ఆలోచిస్తున్నారు. అదిగో వారి ఇంటర్వ్యూ టీవీలో వస్తుంది. సార్, ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రభుత్వానికి నిజమైన ప్రతిభ గుర్తించే వయసు వచ్చిందనిపిస్తుంది. సార్, మీ విషయానికి వస్తే జంట కవుల్లాగా మీరిద్దరూ కలిసి పనిచేస్తున్నప్పుడు మీ ఒక్కరికి అవార్డు రావడం మీద మీ స్పందన? వాడికి టైం వచ్చినప్పుడు వాడికి ఇస్తారండి.
సార్ మీరే ఇప్పుడు ప్రభుత్వానికి సిఫార్సు చేసి ఇద్దరికి ఒకటేసారి వచ్చేలా చేయొచ్చుగా. ఎవరు సిఫార్సు చేస్తే నాకు అవార్డు వచ్చిందంటారు? సార్ ఐ డోంట్ మీన్ దట్ సార్. యాక్చువల్లీ మీ ప్రతిభ వల్లే మీకు అవార్డు వచ్చింది అనుకున్నాం. కనీసం మీ మనసులోనైనా మీ తమ్ముడి అవార్డుకి అర్హుడు అనిపిస్తుందా? వాడికి అర్హత ఉంటే ప్రభుత్వం ముందు వాడికే ఇచ్చేది కదండి. దయచేసి ఒక ఇష్యూ కింద చేయకండి. అరే తమ్ముడు అన్న ప్రేమ లేకుండా ఇంత కటువుగా మాట్లాడుతున్నారు ఏమిటండి ఆ పెద్ద ఆయన? కటువుగా మాట్లాడటమే కాదండి, ఆయన చాలా మొరటుగా కూడా ప్రవర్తిస్తున్నారు. ఆ విషయం చెప్పడానికే వచ్చాను. మొన్న సాంగ్ కంపోజింగ్ అని పెడితే సాంగ్ పేపర్ ని చించి నా మొహాన పారేశారు సార్. ఒక మహాకవి రాసిన సాహిత్యాన్ని చాలా చులకన చేసి మాట్లాడారు సార్. ఈ బోర్డు సిచ్యువేషన్ కి మేమే అక్కర్లేదు, సరిగమలు రాని వాళ్ళు కూడా పనికొస్తారంటూ తను నానా తిట్లు తిట్టి బయటికి గంటేసినంత పని చేశారు సార్. ఒకటి కాదు, నిప్పు తొక్కిన కోతిన నానా భీమత్వం చేస్తున్నారు సార్. మీరు గమనించారో లేదో, మా గురించే కాదు మీ గురించి కూడా మీ పరోక్షంలో చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. మీరు అర్జెంట్ గా రాకపోతే Just a minute. పూర్తిగా మునిగిపో. సురేఖ, నేను రంగాన్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. అన్నయ్య ప్రొడ్యూసర్ తో గొడవ పడ్డాట, నిజమేనా? అవును నిజమే. ఆ ప్రొడ్యూసర్ ని కొట్టినంత పని చేశారు. ఎందుకో ఈ మధ్యన బావగారు ప్రతి చిన్న విషయానికి అగ్గి మీద గుడ్డీలలా అందరి మీద విరుచుకుపడుతున్నారు. ఏమిటో అర్థం కావట్లేదు. సరే, నేను బయలుదేరి వస్తున్నాను. ఎందుకు పెన్నాను అందరి మీద అలా అరుస్తున్నారు? ఒంట్లో బాగుండలేదేమో. పెన్నాను డాక్టర్ కదా, ఆయనకు దెబ్బేంటి? ఎంతైనా ఆయన ప్రొడ్యూసర్ అండి, కోట్లు పెట్టే నిర్మాత. ఆయన పైన ఒంటికాల మీద లేచారేంటి? కడివేడు పాలిచ్చే ఆవుని కూడా కొమ్ముతో కుమ్మితే గుంజ కట్టేస్తారు తెలుసా? అది కాదండి, రంగా లేకుండా మీ ఒక్కరి వల్ల కాకపోతే ఆ విషయం మర్యాదగా చెప్పి పంపించొచ్చుగా. అంటే అతను ఉంటేనే స్వరాలు పలుకుతాయి తప్ప నాకంటూ స్వయం ప్రతిభ లేదనా? మీ ప్రతిభ ఏమిటో రోజు చూస్తూనే ఉన్నా. ఎప్పుడూ లేంది ఏమిటి? నీకేమన్నా పిచ్చెక్కిందా? పిచ్చి వెర్రి రెండు ఎక్కినాయరా. ఎవరికి విట్టా? అందరికీ, నీ పక్కన ఉన్న వాళ్ళకి, నిన్ను నమ్ముకున్న వాళ్ళందరికీ. ఒక ప్రొడ్యూసర్ ని పట్టుకుని అంతేసి మాట్లాడాలా? ఓ మహావిద్వాంసుడు రాసిన సాహిత్యాన్ని మీరు దిగబట్టాలా? అసలు అసలు నీకేమైందన్నయ్యా? నాకేం కాలేదురా, నన్ను అర్థం చేసుకోలేని మీ ఇలాంటి బుద్ధి లేని పెద్దవాళ్ళకి మర్చిపోయింది. నీ ప్రవర్తన చాలా వింతగా ఉందన్నయ్య. నీకేదో జరిగింది, లేకపోతే మనల్ని మాట్లాడుతున్నావు ఇందాక చూస్తున్నాను, వాళ్ళతో మాట్లాడుతున్నావు. వాళ్ళు నీకేమైనా అర్థం ఇచ్చి గట్టి తినిపించారా? ఇక లాభం లేదు. నువ్వు ఛ, బాగా మారిపోయావు. లేకపోతే సీతమ్మ లాంటి వదిలి మీద చేయి చేసుకున్నావంటే నువ్వు కాదు, నువ్వు నా అన్నయ్యే కాదు. ఛ, నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది. ఇక లాభం లేదు. కొన్నాళ్ళ పాటు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. ఈ మనుషులకి, ఈ వాతావరణానికి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోండి. వెళ్ళిపోండి అందరూ. ఇలా ఇవ్వు. రంగా, మీ నగలు ఇలా ఇవ్వండి. ఏమిటో నీ చేరస్తాం. మీరు ఇవ్వండి. తలుపులు వేసుకునేగా పడుకునేది. ఈ లోపల బందిపోటు దొంగలు ఎవరైనా వస్తారా? అది కాదయ్యా, ఏ అర్ధరాత్రో బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు ఏ దొంగ విధవో కత్తో కటారో చూపించి సాయిరాం, ఆ మాటలు ఇప్పుడు ఎందుకు? నీ కడియం ఇలా ఇవ్వు. ఇవ్వరా, మన ఇంట్లో ఆవిడే ప్రైమ్ మినిస్టర్. ఇది రంగా పుట్టినరోజున మ్యూజిక్ అకాడమీ వాళ్ళు మా ఇద్దరికి బహుకరించిన కంకణం. ఇది ఇలానే ఉండని. వాడు నాతోనే నా పక్కనే ఉన్నాడు అనుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ, ఆప్కా టికెట్ ప్లీజ్. ఢిల్లీ టు హరిద్వార్ కనెక్టింగ్ ట్రైన్ ఎప్పుడండి? ఐ విల్ చెకప్ అండ్ టెల్ యూ సార్. మిస్టర్ శ్రీనివాసాచారి, మిస్సెస్ రుక్మిణి, మిస్టర్ రంగాచారి, మిస్సెస్ సురేఖ, మిస్ స్వాతి, మాస్టర్ సాయి. వీళ్ళు తర్వాత స్టేషన్ లో జాయిన్ అవుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ. వాళ్ళందరికీ కూడా టికెట్లు తీసుకున్నారు కదా. వాళ్ళెవరూ లేకుండా ప్రయాణం చేయటానికి మనసు రాలేదు. నాకు తెలుసండి మీ అన్నదమ్ముల అనుబంధం. నా తర్వాత ఒక చెల్లెలు పుట్టిపోయింది. చాలా సంవత్సరాల తర్వాత రంగా పుట్టాడు. కడసారి వాడవటంతో ఎంతో గారాబంగా చూసుకునేవాడు. విజయనగరంలో వారాలు చేసుకుంటూ మాధవ కవడం ఎత్తుకుంటూ మేము సంగీతం నేర్చుకునే రోజు లక్ష్మణుడిలా నాకు ఎన్నో సపర్యలు చేసేవాడు. ఒక్కో రోజు తను పస్తుని కూడా మనం చేస్తున్నది తప్పని నాకు అనిపించడం లేదు. ఓ ఆడదానిగా సురేఖ మనసార్థం చేసుకోగలను.
చిన్న పిల్ల తన భర్తకు రావలసిన గుర్తింపు కీర్తి మనం కలిసి ఉన్నంత వరకు రావడం లేదనే తపన తప్ప ఆ పిల్లలో మరే దురాలోచన లేదు. రంగా సమర్థుడండి, మీ పేరు నిలబెడతాడు. మంగళం రాగరాగిణ్యై మంగళం శృతి సంహితే మంగళం నాదరూపిణ్యై గీర్వాణ్యై నిత్యమంగళం. ఏంటనే సాంగ్ ట్యూన్ అయిపోయిందా? రేపు రికార్డింగ్ అన్న డేట్ తీసుకున్నారు? ఏమిటోరా అంతా బ్లాంక్ గా ఉంది. స్వరం అందటం లేదు, రాగం పలకటం లేదు. సార్ 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 పాట రెడీ అవ్వలేదని తీసుకున్న హీరో గారి డేట్స్ క్యాన్సిల్ చేసాం. ఇంకా ఆలస్యం అయితే రిలీజ్ దెబ్బతింటుంది సార్. ఇదే రెడీమేడ్ ఫుడ్ కాదు, తప్పని చేతులు పెట్టడానికి. వాళ్ళకు స్టేజ్ ఉంది సార్, దాని దగ్గర పాట రావడానికి టైం పట్టదా? ఏమిట్రా చాలా వరీడ్గా ఉన్నావు? చూన్ కుదరలేదా? అవునన్నయ్య. లంచ్ కి పళ్ళు కూడా పెడుతున్నాను, మర్చిపోకుండా తినాలి. తమ్ముడు రారా, స్కూల్ టైం అయిపోతుంది. టాటా. వేడిగా ఈ కాఫీ తాగు. ఆ పాట శివరంజన్లో అయితే బాగుంటుంది. నేను చెప్పినట్టు మీ అన్నయ్యతో చెప్పకే, మా తమ్ముడికి చెప్పేటంతటి దానివా అని. యాండి వేడిగా అయినా తీసుకురమ్మంటారా? అక్కర్లేదు, నాకు అన్నయ్య వదినలేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అలవాటు పడ్డ మనుషులు కదండి, నాకు అలాగే ఉంది. 2 రోజులు పోతే అన్ని సర్దుకుపోతాయి. చూస్తూ ఉండండి, మీరు బ్రహ్మాండమైన మ్యూజిక్ చేయబోతున్నారు. మీ నిజమైన విలువ నలుగురికి తెలియబోతోంది. ఎస్, ఐఎమ్ ష్యూర్. నాకు ఆ నమ్మకం లేదు. ఆ స్వరాలు పలికించేవాడి కోసం నా కళ్ళు వెతుక్కుంటున్నాయి. ఆ రాగానికి ప్రాణం పోసేవాడి కోసం నా మనసు ఆరాటపడుతోంది. తీసుకోండి. ఇదిగోమ్మా. నమస్కారం బాబు, కూర్చోండి. కూర్చోండి అమ్మా. ఈరోజు జనవరి 16. గుర్తుంది బాబు, మీ అన్నదమ్ములు ఇద్దరు వచ్చి మా భార్యాభర్తలిద్దరిని ఇవాళ ఇలా రావాల్సి వచ్చినందుకు ఆయన ఎంత బాధపడ్డారో. ఆయనకెందుకమ్మా బాధ? అన్నగారిని తోలనాడి బయటకు పంపించేసిన ఆదర్శమూర్తి, మూల విరాట్టును కాదని ఉత్సవ విగ్రహంలో ఊరేగుతున్న దేవతామూర్తి. ఆవేశంలో మాట పొర్లిందే కాని అదే నా పాలటి శాపంగా మారుతుందని అనుకోలేదు. అన్నం పెట్టిన చేతిని నరికేటంతటి పాపాత్ముని కాదమ్మా. థ్యాంక్ యూ సార్, ప్లీజ్ సార్ ఆటోగ్రాఫ్. ఓకే, వెల్కమ్. నా బోండాలేవి? పెద్ద గొప్పగా ఆటోగ్రాఫ్ చేస్తే అమ్మాయికి ఇచ్చేసావుగా. పిచ్చి పిచ్చి ఆశాలేకు. ఇది అప్పుడే 3వ ప్లేట్. 3 మూడు 9 బాండాలు తిన్నావు నువ్వు. నీ దిష్టి తగిలిట్టుంది. మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు, కడుపు మండిపోతుంది. కడుపు మండినా పర్వాలేదు, నీ గొంతు పాడుకోకుండా చూసుకో. ఆహా. ఇదంతా నూనె మయం. వేడి పాలలో మిరియాల పొడి. మిరియాల పొడేస్తే అమ్మన్నాను, కావాలంటే చట్నీ కూడా నోచుకోలేదా? ముందు ముందు పెద్ద పెద్ద వాటికి నోచుకోపోతున్నప్పుడు ఈ చిల్లర కప్పుర్తి ఎందుకో. దొంగ బుడదలాయ్. నువ్వే వరవాయ్. సార్ నమస్కారం సార్. హలో, నమస్తే. మీరు శ్రీరంగం వారి మనిషి కదూ? అవునండి. ఏమిటి ఈ మధ్య వాళ్ళ పాటల్లో అసలు పసండటం లేదు? చాలా పేలవంగా, మరీ నీరసంగా, కృష్ణుడు లేని భగవద్గీతలా చాలా డ్రైగా ఉంటున్నాయి. వాళ్ళ అభిమానిగా నేను చాలా బాధపడుతున్నాను. ఐఎమ్ వెరీ సారీ, ప్లీజ్ క్యారీ ఆన్. అవును చందు, అందరూ చెప్పుకుంటున్న మాట ఇదే. ఎవరైనా ప్రొడ్యూసర్లు చెప్పుడు మాటలు వినటం వల్ల గాని, లేదంటే ఇంకెవరైనా ఇండైరెక్ట్ గా ప్రేరేపించడం వల్ల గాని, ఆ రోజు అన్నగారితో ఘర్షణ పట్టడం రంగన్న చేసిన మొదటి తప్పు. నేను సొంతంగా సాధించగలను అనుకోవడం తను చేసిన రెండో తప్పు. నమస్తే అండి. నమస్తే. నమస్తే. నమస్కారం అండి. రండి రండి. నమస్కారం. వాణి, వాణి, ఏ వాణి, వస్తురా. వాళ్ళు వచ్చేసారు. మీరు రావడం లేదా? పిల్లలు ట్యూషన్ లో ఉన్నారు, వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి నీ కార్ పంపిస్తాను. అదేవి సార్, వెళ్ళిపోతున్నారా? ఇక్కడి వరకు వచ్చి మా బాబుని ఆశీర్వదించకుండా వెళ్తే మాకేదో వెల్తిగా ఉంటుంది. లోపలికి వచ్చి మా బాబుని ఆశీర్వదించి వెళ్ళండి సార్. పోనీ మీరు కూడా రండి. రండి సార్, రండి.
డ్రైవర్ అయ్యా. పిల్లలు దింపేసి ఇటు వచ్చి అలాగే తీసుకోండి రండి రండి మా బాబు పుట్టినరోజుకి అసలు కళ మీతోనే వచ్చింది. బాబుకి మీ అన్నయ్య గారి పేరు కలిసి వచ్చేలాగా తిరుమల శ్రీనివాసని పెట్టుకున్నాం. పెద్దయ్య గారు వదిన గారు కూడా వచ్చి బాబుని ఆశీర్వదిస్తే ఎంతో బాగుండేది. రండి సార్, అలా కూర్చోండి. ఏమండి ఏమండి ఏమిటి ఎవరు వచ్చారో చూడండి. ఎవరు సార్ కూర్చోండి సార్. థ్యాంక్స్ అమ్మా. తమ్ముడు రారా. అదేమిటి సోఫాలో కూర్చోకుండా వెనక్కి కూర్చున్నారు? అమ్మగారు మీరు వెనక్కి వెళ్తారా వాళ్ళు ముందుకు వస్తారు? పర్వాలేదు, కాసేపే కదా. పిల్లని చూపించావా? లేదండి వాళ్ళు ఇప్పుడేమిటి అప్పుడేమిటి ఈ లోపు నువ్వు మాటలో పడి మర్చిపోతే అసలే మతిమరు మనిషి. అవతల వాడు 1కి వెళ్ళాడు 2కి వెళ్ళాడు చూడు. సర్దు బాగు చేయి. తను సర్దుతుంది, మీరు వెళ్ళండి. సురేఖ్ గారు రండి. బయటంతా పిచ్చ పిచ్చగా చెప్పుకుంటున్నారేమిటి? మీకు మీ అన్నగారికి ఏవో గొడవలు ఉన్నాయని, ఆయన్ని మీరు బయటికి పంపించేశారని. ఇందులో ఎంత రేజు ఉంది? మీరేమైనా అనుకోండి సార్, ఈ మధ్య మీ మ్యూజిక్ మరీ లైఫ్లెస్ గా ఉంటుంది ఏమిటి? ఉంటోంది ఏమిటి కాదమ్మా, ఉంది. ఆ పెప్ప లేదు, ఆ కిక్కు లేదు, ఆ రితం లేదు, ఆ మెలోడీ లేదు. ఇదిగో నేనే స్వయంగా ఆయన సంగీత బాధితుణ్ణి. ఆయన అన్నగారు లేకుండా ఆయన ఒక్కరే స్వయంగా నా చిత్రానికి సంగీతం సమకూర్చారు. పాటలు వచ్చినప్పుడల్లా జనం వెళ్ళిపోతుంటే 5 రోజులు కూడా ఆడలే చిత్రం. ఎలా ఆడుతుందండి? 2 చక్రాలతో నడవలసిన బండికి 1 చక్రం ఉంటే ఏమవుతుంది? బోల్తా పడుతుంది. మరి అదే జరిగింది ఇక్కడ. లేచారేమిటి? ఏమండో యాతావాత తేలింది ఏమిటంటే మీ అన్నయ్య గారు లేకుండా మీరు కట్టే పాటలు జనరంజకంగా లేవు 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 అంతే. ఇప్పుడు ఎందుకు అవన్నీ? వాళ్ళు మన ఇంటికి గౌరవంతో వచ్చిన అతిథులు. నేను మాట్లాడుతుంటే నా బుద్ధి కంటే. ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే మీ అన్నయ్య గారు ఎక్కడున్నా సరే ఇక్కడ పిలిపించుకుని మీరిద్దరూ కలిసి మళ్ళీ పాటలు కట్టండి. అప్పుడు చూడండి ఆరిపోయిన దీపం మళ్ళీ వెలుగుతుంది. మా బాబుని ఆశీర్వదించి వెళ్ళండి. పెద్దనానికి ఇంకా మీసాలు ఎందుకు రాలేదు? ఓరి బడవా, మీ పెద్దనాన్ననే అడుగు గాని రా. ఆయన్నే అడుగు, ఆయనే చెప్తారు. రారా, మీ పెద్దనాన్ననే అడుగు. ఏమిటోనండి, పిల్లలు గుర్తుకొస్తున్నారు. వాళ్ళమ్మ పోయిన దగ్గర నుంచి వాళ్ళని నా చేతులతోనే పెంచాను. పైగా ప్రతి క్షణం నా కళ్ళల్లో బతుకుతున్నారు. అవును, ఇవాళ సాయి పుట్టినరోజు కదూ? అవునండి, దీర్ఘాయుష్మాన్. ప్రతి పుట్టినరోజున వాడికి నా చేతులతోనే తలంటి స్నానం చేయించేదాన్ని. ఇవాళ వాళ్ళ అమ్మని ఏం బాధపడుతున్నాడో ఏమిటో. నా మాట విన్నా నాన్న. సాయి ఎందుకో ఉన్నట్టు పడిపోయారు పిన్ని. హలో తాతగారు, నాన్న ఎందుకో పడిపోయారు. తొందరగా డాక్టర్ తీసుకున్నారా? తొందరగా రండి తాతగారు. కొంచెం పట్టుకో లక్ష్మి. బుజ్జి, నీకు హరిద్వార్ నుంచి ఫోన్. ఎక్స్క్యూజ్ మీ. హలో, నేనమ్మా శ్రీనివాసాచార్యని హరిద్వార్ నుంచి మాట్లాడుతున్నాను. మీరు హరిద్వార్ లో ఉన్నారా సార్? అవునమ్మా, ఇవాళ మా సాయి పుట్టినరోజు. వాడికి బర్త్డే కేక్ కొని తీసుకెళ్ళి ఇవ్వగలవా? అలాగే సార్, తప్పకుండా. ఉంటాను సార్. డాక్టర్ తీసుకొచ్చాక ఏమైందమ్మా? అమ్మా ఎలా ఉంది డాక్టర్? ఆయన ఒళ్ళు కాలిపోతుంది, మాట కూడా మాట్లాడడం లేదు. డాక్టర్ చూడండి డాక్టర్. రంగా మరేం పర్వాలేదయ్యా, డాక్టర్ తీసుకొచ్చాను. ఇదిగో. ఎవరు తీసుకురమ్మన్నారు? నువ్వా? నీ మొగుడు చచ్చిపోతాడని భయం వేసిందా? అంత మాట అనకయ్యా. డాక్టర్ ఎగ్జామిన్ చేసి టైంకి తగిన మంది ఇస్తే పని చేస్తాను. తగిన మొగుడు ఎవరు దగ్గర లేదు. ఏమండి ఏమండి, ఎవరి మీద అండి పంతో? ఎవరి మీద కాదు, నా మీద. అది కాదు రంగా, డాక్టర్ తీసుకొచ్చింది. రంగా, ప్లీజ్. మీరు అంబులెన్స్ ఫోన్ చేసి పిలిపించండి. వీ షల్ అడ్మిట్ హిమ్ ఇన్ హాస్పిటల్. ఏమండి ఏమండి, ఒక్కసారి తలుపు తీయండి, నా మాట వినండి. ఈ అరిష్టానికి అంతటికి కారణం నేను. మీ అన్నయ్య వదిన వెళ్ళిపోయింది మీరన్న మాటలు కాదండి, నా వల్లే వెళ్ళిపోయారు. ఆ నిజమేంటో చెప్తాను, తలుపు తీయండి.
క్షమించండి, చెప్పండి. కానీ చివరి వరంగా మీ ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఇవ్వండి. ఏమండి? ఊరుకోరా తమ్ముడు, ఊరుకో, నాన్నకేమీ కాదు. పెద్దన్నయ్య దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. హరిద్వార్ లో ఉన్నారు. పిలిపించరా? అందరం వెళ్దాం. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. శరణు రాక్షస దైవ సంహర శరణు వెంకటనాయక. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. కమలధరుడును కమల మిత్రుడు కమల శత్రుడు పుత్రుడు. కమలధరుడును కమల మిత్రుడు కమల శత్రుడు పుత్రుడు. క్రమముతో నీ కొలువుకిప్పుడు కాచినారెచ్చరికయా. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ. విన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను కొలువగ వచ్చిరి. విన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను గొలువగ వచ్చిరి. విన్నపము వినవయ్య తిరుపతి. విన్నపము వినవయ్య తిరుపతి. విన్నపము వినవయ్య తిరుపతి. వెంకటాచలనాయ. రంగా రంగా అన్న రంగా ఏమిటి ఇది? ఏమిటి అవతారం? తప్పకే శిక్ష అనుభవిస్తున్నాను. ఏమిటి నువ్వు చేసిన తప్పు? ఎప్పుడు మాటలు విని నీతో మోసంగా మాట్లాడాను. ఇట్లాంటి దేవుడిని నా మనసులో కష్టపెట్టాను. శాసించాను. పిచ్చివాడా, ఇది నీ తప్పు కాదురా. నువ్వు స్వతంత్రంగా బతికే అవకాశం కల్పించాలని, నీ కృషి 10 మందికి ప్రత్యక్షంగా తెలిపి నువ్వెవరో నిరూపించాలని నేను సృష్టించుకున్న వలయం రా ఇది. ఇందులో నువ్వు మమ్మల్ని శాసించను లేదు, మనసు కష్టపెట్టను లేదు. అసలు దీనికి అంతటికి కారణం పాపిష్టిదాన్ని నేనే అక్క.
ఇన్నాళ్ళు చేసినది సంపాదించేది నా భర్త అనుకున్నాను. నా భర్తకి దక్కాల్సిన కీర్తి ప్రతిష్టలు దక్కడం లేదన్న స్వార్థంతో ఆ రోజు మిమ్మల్ని నానా మాటలు మాట్లాడి నీ మనసు బావగారు మనసు గాయపరిచాను. మీరెంతో మంచి వాళ్ళు కాబట్టే పెద్ద మనసుతో పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా మౌనంగా వచ్చేశారు. ఏ రోజు బావగారు ఆ గడప దాటారు ఆ రోజే సంగీత సరస్వతి కూడా ఇంటి గడప దాటి వెళ్ళిపోయింది. ఈ దేవుడు ఎదురుగా ఉంటేనే నా భర్తకి స్వరం తెలిసేది, నాగం పలికింది. నాకు ఇప్పుడు అర్థమైంది. మహాలక్ష్మిలా ఉన్నానని నన్ను మీ ఇంటికి తెచ్చుకున్నందుకు మందరలా ప్రవర్తించి అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టాను. దేవుడు లాంటి బావగారిని నా భర్తని విడదీసినందుకే ఆ భగవంతుడు నాకు శిక్ష విధించాడు. అక్క, నేను కోరుకున్నది ఇది కాదక్క. నాకు కావాల్సింది నా భర్త సుఖంగా ఉండడం. ఆయన మామూలు మనిషి కావాలంటే ఆయన మీరే కాపాడాలక్క. నీ భర్తని శ్రీరామచంద్రుడి దగ్గరికి తీసుకొచ్చావు, ఆయనే చూసుకుంటారమ్మా. వాడి గొంతు ఇలా అయిపోవటానికి కారణం ఏమిటి? ఈ మధ్యన ఏమైనా జబ్బు చేసిందా? అదే జబ్బు కాదండి, మనోవేత్త రేగిన మంటలతో గొంతు మోగపోయింది. మరి డాక్టర్లకు చూపించలేదా? ఎవరికి చూపించుకోనని మొండికేశాడు. ఏ ఎందుకని? దగ్గర మందులు తీసుకున్నాను. అయితే నే మందిస్తాను, పుచ్చుకో. ఎందుకని? మందు తీసుకుంటాను కానీ తిరిగి ప్రతిఫలంగా వాడి నాన్నకు మరి అంత జ్వరం ఉంటే చన్నీళ్ళ స్నానం చేస్తారా? ఏం పర్వాలేదమ్మా, బాబు గారికి అన్ని తెలుసు కదా. నెమ్మదిగా దిగండి. అందుకేగా గంగా భవానీని వేడుకుంటున్నది. తీసుకోండి. ఇదిగోండి. కట్టుకురామ్మా. నాన్నకి తొందరగా తగ్గిపోవడానికి మంచి మంది ఇవ్వండి నాన్న. అలాగేనమ్మా. నేను మందిస్తే ప్రతిఫలంగా ఏమీ ఇచ్చుకోలేని మగవాణ్ణి అయిపోయానన్నావు కదా. నువ్వు ఇవ్వగలిగిందే అడుగుతాను, సరేనా? ఏది ఒక్కసారి అన్నాను.